సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా. ఆదాములతోటి ఏమని? భూమిని నిండించండి, భూమిని ఏలండి, ఆకాశ పక్షుల్ని, సముద్రపు చేపల్ని, భూమి మీద పాకే ప్రతి జీవిని పరిపాలించండి. ఏలటం అంటే పరిపాలించటం. కానీ మన దురదృష్టం ఏంటంటే మనుషులే మన మాట వింటలేదు. ఇంకా పక్షులు ఉంటాయా, పురుగులు ఉంటాయా, ఇంకా చేపలు ఉంటాయా? జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడు మన మాట సృష్టి వింటదంటే, ఇవాళ మీరు జాగ్రత్తగా వాక్యం వింటే అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరు ఉండవలసిన రీతిగా ఉంటే అప్పుడు మీకు చిన్నగా దయాలు లోబడటం, రోగాలు లోబడటం, మీ సమస్యలు లోబడటం, ఆవగిందంత విశ్వాసం అంటే పర్వతం వెళ్ళి నడి సముద్రం పడమంటే పడుతుంది అన్నాడు యేసుప్రభు. అలాంటి కృప మీరు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి కృప మీరు పొందుకోవాలంటే వాక్యం జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంటే, సినిమా చూసేటప్పుడు ఎట్లా మనసంతా దాని మీద పెడతారు, పంచాయతీ పెట్టుకునేటప్పుడు ఎట్లా మనసంతా దాని మీద పెడతారు, మీకు ఇష్టమైన బట్టలు వెతకాలంటే బట్టల షాపులో మనసంతా అట్లా పెడతారు, మీకు ఇష్టమైన వస్తువులు తయారు చేసుకోవాలంటే, సాధించుకోవాలంటే మనసంతా ఎప్పుడు దాని మీద ఎట్లా పెట్టుకుంటారు, ఇష్టమైన అబ్బాయిని చేసుకోవాలంటే మీ పానం అంతా ఆయన మీద ఎట్లా పెట్టుకుంటారు, ఇష్టమైన అమ్మాయిని చేసుకోవాలనుకుంటే మీ రాత్రి మగవాళ్ళు పానం అంతా ఆమె మీద ఎట్లా పెడతారు, అట్లా దేని మీద పెట్టాలి. అప్పుడు నువ్వు ఈ భూమి మీద కలెక్టర్ ఉద్యోగం కాదు, మినిస్టర్ ఉద్యోగం కాదు, ఇంకా ఏ అధికారి కూడా దీంతో సమానమైంది కాదు. దేవుని జ్ఞానంతో ఈ భూమి మీద వెండి బంగారాలు కానీ, ఆస్తి, ఐశ్వర్యం, అధికారం, ప్రభుత్వం, ఆధిపత్యం ఏది కూడా దేవుని జ్ఞానంతో సమానమైంది కాదు. ఈ జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, పనికిరాని దాని మీద మనసు పెడుతున్నారు, మీకు నష్టం కలిసే దాని మీద. అందుకొరకే మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినా, ఏ మెప్పైన ఉండేలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోమన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, మీరు వాటి మీద మనసు పెడితే అవన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఖ్యాతి వస్తుంది, రమ్యమైన దేశంలో ప్రవేశిస్తారు, పవిత్రత ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉంటారు, సత్యంలో నిలకడగా ఉంటారు. అంటున్నారా? అన్ని స్వతంత్రించుకుంటారు. వెంట కుప్ప మీద నుంచి దరిద్రుల్ని, నేల నుండి పేదలను లేపి దేవుడు ప్రధానులతో తన ప్రధానులతో కూర్చునబెట్టాలి అన్నది ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం మనం నడవాలంటే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి యోగ్యమైనవో, మెట్టుకు సహోదరులు అది ఏ యోగ్యత అయినా మెప్పైన ఉండేలా, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, యోగ్యమైనవో, పవిత్రమైనవో, ఖ్యాతి గలవో, రమ్యమైనవో. వింటున్నారా? వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. ధ్యానం అంటే ప్రాణం పెట్టాలి, మనసు పెట్టాలి. దాని మీద ఆడబెడతాం. ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, ఏమి సాధించుకుందామో, ఏమి స్వతంత్రించుకుందామో, ఇదే మనసు. పొద్దున్న లేస్తే అంటే తెలవని వాళ్ళకంటే తెలవకపోయా, లోకంలో ఉన్న వాళ్ళకు. ఈ గుంపులోకి వచ్చిన వాళ్ళకన్నా తెలవకపోతే ఇక చెప్పేం లాభం? హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదించను. ఊరికి ఆశీర్వదించరు.
యాకోబు తండ్రి చేత ఆశించబడ్డాడు. తర్వాత ఏషా వచ్చి, తండ్రి నన్ను ఆశ్రదించు. ఇంకెక్కడ ఆశ్రదించాలి నాయన, నువ్వు ఆధారా ఇప్పుడు దానికి వచ్చి ఎవరు, నీ స్వరమే, నీ ఎంటికలే ఉన్నాయి, నువ్వు కాదా అంటే, అందుకే నా దగ్గర ఆశీర్వాదాలు లేవు అన్నాడు ఇస్సాకు. వింటున్నారా? ఊరికే ఉండవు ఆశీర్వాదాలు మాటికి. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మా తండ్రి, ఆదికాండం 1:28 ఈరోజు బల్లారాధన కార్యక్రమంలో సిద్దిపేటలో ధ్యానించుకోబోతున్నాం. దేవా, మీరు ఎప్పుడూ ఆస్వాదించారు. రెండోసారి కూడా ఆదికాండం 9:8 కూడా ఆస్వాదించారు. అవన్నీ కూడా స్వతంత్రించుకోలేదు. యేసుప్రభు ద్వారా ఈ భూలోకానికి ఆశీర్వాదాన్ని నువ్వు స్వయంగా పంపించావు, నీ కుమారుని. అయినా ఆనాటి ప్రజలు సిలువ వేశారు. అపోస్తుల ద్వారా మళ్ళీ ప్రారంభించావు. పరిశుద్ధాత్మ ద్వారా వారి ద్వారా కొంత మట్టుకు నయమే అన్నట్టుగా కొన్ని వేలాది మంది రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో దాదాపు 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఆశీర్వాదం ఎక్కువ శాతం మందికి లేక అల్లాడిపోతున్నారు. మరి నాయన, ఇప్పుడు ఈ గుంపులో మరి సిద్దిపేటలో ఎంతమంది ఉన్నారు ఆశీర్వాదం లేక? నీ బిడ్డలకు ఇప్పటికైనా ఆశీర్వాదం ఇవ్వాలని ఏర్పడేసుకొని నడిపించావు. మరి వీరైనా విని ఆశీర్వాదం స్వతంత్రించుకునే భాగ్యం దయచేయమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను కూడా ఆపదలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు దైవజనులు చెప్పినట్టు చేశాను. చేస్తే యేసుప్రభు శిలువలో ఉండి ఇట్లా ఆశీర్వదిస్తూ కనబడ్డాడు మొట్టమొదలే. కానీ ఆశీర్వాదాలు నా మోదికి 3.5 సంవత్సరాలకు ఏ ఆశీర్వాదం రాలేదు. ఎందుకు రాలేదు? యేసుప్రభు దగ్గర నుంచి నాకు అంటే రోజు ఇంకా మీలా కాదు, పూటకు నిమిషం వింటున్నారా? ఆయన చెప్పినట్టే విన్నా నేను. ఇంకా మీరన్నా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఇంటర్వ్యూలో ఉన్నది తెలియదు. కానీ అయినా ఆశీర్వాదం రాలేదు. ఎందుకు ఆశీర్వాదం రాలేదంటే, ఇంకా కొన్ని లోపాలతోటి నేనున్నా, ఇంకా కొన్ని ఆత్మ సంబంధమైన లోపాలతో ఉన్నా. నేను అందరినీ ఒక్క తీరుగా చూడలే, నేను అందరికీ ఒక తీరుగా వడ్డించలేదు, నేను అందరికీ ఒక తీరుగా మర్యాద ఇవ్వలేదు, నేను అందరికీ ఒక తీరుగా గౌరవించలేదు. ఒకరిని ఒక తీరుగా చూసిన. అది కూడా చెప్పిండు దేవుడు. చెబితే ప్రభా ఎంత పని అయిపోయింది, మరి మొట్టమొదటి చెప్పొద్దా? నువ్వు అందరిని ఒక తీరుగా చూడు, నేను దీవిస్తా, బాధలు పోతాయంటే నేనైతే ఖచ్చితంగా పాటించేవాడిని. నాకు ఏమి కుల మతాల తేడా లేనేలేదు, ధనికులు దరిద్రులు అనే తేడా ఏం లేదు. నేను అందరితో కలిసిమెలిసి ఉండడానికే వచ్చాను దీంట్లోకి అని తీర్మానం చేసుకుని అప్పటి నుంచి ఇక ఒక్క చిత్తం చేసుకున్నా. అందరిని ఒక్క తీరుగా చూస్తా, వాళ్ళు ఎలాంటి వారైనా సరే అని తీర్మానం చేసుకుంటే దేవుడు నమ్మిండు. అప్పటి నుంచి ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇల్లు గడవటానికి ద్వారం తెరిచాడు. అప్పటి నుంచి అప్పులు తెరవటానికి ద్వారం తెరిచాడు. మీరు కూడా అలా లేకపోతే మీరు కూడా అంతే. నేను రోజు సేవ చేసేవన్నీ పక్కన పెడితే నువ్వు పలసగా నిన్ను పక్కన పెట్టడం మరి అప్పటికి 7-8 సంఘాలు కట్టబడ్డాయి, 15-20 మంది సేవకులు తయారయ్యాను. కానీ నా పరిస్థితి మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. రోజు వాడుకుంటున్నాడు, ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రత్యక్ష ద్వారా, భాషల అర్థం చెప్పటం ద్వారా, స్వస్థతల ద్వారా, వాక్యం ద్వారా, అన్ని రకాలుగా కడుపు నొప్పి, తలకాయ నొప్పి, పిల్లలు లేని వాళ్ళకు, పెళ్లి కాని వాళ్ళకు, ఉద్యోగాలు లేని వాళ్ళకు అందరికీ మేలవుతుంది. నాకు మాత్రం మేలు కాలేదు. కారణం ఏంటంటే నేను అందరిని ఒక తీరుగా చుట్టాలి. కారణం ఏంటంటే అందరినీ మీరు కనుక మీ ఆడబిడ్డలను ఒక తీరుగా, మీ చెల్లెని ఒక తీరుగా చూసినట్టే సేమ్ టు సేమ్
మీరు కూడా మీ అమ్మను తిరిగా మీ అత్తను తిరిగి చూసినట్టే సేమ్ టు సేమ్ అన్నట్టు. నేను కూడా నాకు అత్త లేదు, అత్త అనుకుంటాను, అత్తలాగానే మీరు ఎట్లా చేస్తారు సేమ్ అట్టనే. ఇష్టం లేని వాళ్ళని మీరు అత్తను చూసినట్టే చూస్తారు. మీరు ఎట్లా బయటపడతారో, ఎట్లా బాగుపడతారో అని ఒక్కళ్ళని వెనకపోతారా, నెలకు ఒక్కళ్ళని వెనకపోతారా, ఒక్కన్నా మారకపోతారా అని వచ్చింది. ఇక ఇట్లనే మొండేశం వేసాను అనుకో, ఇక బంద్ పెడతాడు కొద్ది రోజులకు. వాళ్ళు ఎంత చెప్పినా వినరు, ఎందుకు అట్లా పోతావు, చెప్పి తినేటోళ్ళు తిన్నారు, అక్కడికి బాగుంటాడు అంతే. ఇక మీ అమ్మగారు వాయ గారు మా దగ్గరికి రా, మా దగ్గరికి రా అంటే ఏమ్మా వచ్చి ఏం చేయాలి అని అంటాను. ఇష్టం. నేను ఎవరు చెప్పినా నేను దేవుడు చెప్తే అంటే దేవుడు ఒమ్మంటే వచ్చిన ఎంతకాలం ఒమ్మంటాడు అంతకాలం ఒమ్మంటాడు. తర్వాత వద్దు వాళ్ళు వినరు, చాలు చెప్పిన కాడికి. ఇప్పుడు పోలేదా 5 ఏళ్ళు 10 ఏళ్ళ కంచి పోతాను. మా పక్కన గ్రామం దూలికట్ట, నేను మొట్టమొదలు సేవ చేసిన వారు 7 సంవత్సరాలు పోలేదు. చొప్పదండికి 12 కిలోమీటర్లే, ఇదన్నా 60 కిలోమీటర్లు, కానీ 80 కిలోమీటర్లు, అది 12 కిలోమీటర్లే. వింటున్నారా? 7 సంవత్సరాలు పోలే ఆ ఊరికి, 7 సంవత్సరాలు. నాకు మొట్టమొదలు ఇచ్చిన ఊరికి 7 సంవత్సరాలు పోలే. ఆ మొట్టమొదలు ఇచ్చిన ఊరికి 7 సంవత్సరాలు పోలేదంటే 10 ఏళ్ళ తర్వాత ఇచ్చిన ఊరికి కొన్ని వందల సంఘాలు కట్టబడ్డ తర్వాత 1000 మంది రక్షణ. ఇక్కడికి మొత్తం బంద్ పెట్టే రోజులు లేవంటావా? ఇక్కడ కూడా బంద్ పెట్టే రోజులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, మీరు ఇట్లే మొండేశం వేయండి. ఇక్కడ కొంతమంది అయితే చెప్పొద్దిగా వాళ్ళ సంగతి తెలుసు, లోపల ఉన్నారు. కడుపు జంచుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అనండి, కడుపు జంచుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు, జంచుకుంటే మనకే బాధనే అని లోపల అట్నే కుమిలి బాధపడి దుఃఖపడి ప్రార్థన చేసాడు తప్ప ఏమీ లేదు. మీ గుణం మారేంతవరకు లేదా మీరు చచ్చేంతవరకు దేవా నరకానికి తీసుకుపోకు నాయన, ఆ మనిషి మారాడు కానీ అని సచ్చిదానిక ప్రార్థన చేస్తాం అంతే. మీరైతే మారారు. సచ్చిదానిక ప్రార్థనే మా పని. సావాలని చేస్తారు ఎక్కడన్నా. సావాలని చేస్తే నేనే ముందు చేస్తా. దేవుని పద్ధతి మీద తెలియదేమో. మీరు చావాలని నేను ప్రార్థనిస్తే మీకంటే ముందు నేనే చేస్తా. వింటున్నారా? మీ ఇష్టం. లేయా నా దగ్గరికి వాక్యం చెప్పమని ఎవ్వరు రావద్దు. కౌన్సిలింగ్ అండి, కొత్తోళ్ళండి, పాతోళ్ళండి అని. ఎందుకంటే వాళ్ళని టైం వేస్ట్ చేస్తున్నారు. ఎంత వాక్యం చెప్పినా దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది. ఎంత వాక్యం చెప్పినా కుక్క తోకకు గుండ్రాయి అనేమో లోకం అనుకుంటాం, బైబిల్ అనేమో కుక్క తన వాంతికి తిరిగినట్టు అనుకుంటాం రాస్తున్నది. అడగబడిన పంది బురదలో బోలినట్టు అని రాస్తుంది బైబిల్లో. లేయలుయా మీ ఇష్టం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎవరిని? ఆదాముని. ఆదాముని ఆశీర్వదించిన తర్వాత అన్ని సవలతులు, మంచి నీరు, మామూలు నీరు కాదు, మంచి చెట్లు, అన్ని మంచి చెట్లే, ఒక్కటి పిచ్చి చెట్టు లేదు, ఒకటి ముళ్ళ చెట్టు లేదు, అన్ని పండ్ల చెట్లే. ఏ పండు తినబుద్ధి అయితే ఆ పండు తిన. జామ పండ, అరటి పండ, ఇంకా మామిడికాయ తినబుద్ధి అవుతుందా, చిన్న అరటికాయ కావాలన్నా, పెద్ద అరటికాయ కావాలన్నా, కూర అరటికాయ కావాలన్నా, పాలకూర కావాలన్నా, తోటకూర కావాలన్నా, కోడిగుడ్డు కావాలన్నా, నెమలిగుడ్డు కావాలన్నా, ఏదైనా అన్నీ తిను. ఏ క్రూర మృగం కూడా నీకు హాని చేయదు. వచ్చి సాదుకున్నది వండుకున్నట్టు వండుకుంటుంది. పెద్ద పులైనా చిరుత పులైనా ఏదైనా సరే. సాదుకున్న వాళ్ళకి పెద్ద పుల్లు ఉరికొచ్చి కాలించుకోవట్లేదా? చిరుత పుల్లు వచ్చి కాలించుకోవట్లేదా? సింహాలు వచ్చి మనుషులను కాలించుకోవట్లేదు. దుబాయ్లో అయితే మనం కుక్కను పెంచుకున్నట్టు పులులను, సింహాలను పెంచుకుంటారు ఇంట్లో. తెలుసా మీకు? దుబాయ్లో చిన్న పిల్లల్ని తీసుకొచ్చి సాదుకుంటారు వాళ్ళ ఇళ్ళల్లో. దుబాయ్లో మనం సింహాలు ఎట్లా, మనం కుక్కలు ఎట్లా చదువుకుంటామో
పిల్లుని ఎట్లా చదువుకుంటాం అట్లా పెద్ద పెద్ద సింహాలను చూడండి. కావాలంటే నేను చెప్పింది అబద్ధం నిజం. హల్లెలూయా. దేవుడు వారిని ఆశ్రదించి ఎట్లనగా మీరు ఫలించి ఏం చేయాలంట? ఫలించడం అంటే ఒకరినొక తెరు చూసుడు, ఒకరినొక తెరు చూసుడా కాదండి. ఒక జలలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఊట వస్తుంది. మంచోనికం తీయగుంటే షెడ్డోనికం చేదు ఉంటాయా? మీరే చెప్పండి. ఒక బాయలో జలబడింది. దుర్మార్గులు కూడా చదువుకుంటున్నారు, పాపాత్ములు కూడా చదువుకుంటున్నారు, భయంకరమైన మనుషులు కూడా ఆ బావి నీళ్ళు చదువుకుంటున్నారు. తీయటి నీళ్ళ బావి అది. చెప్పండి, ఏ నీళ్ళ బావి? దుర్మార్గులు చదువుకుంటే చేదు వస్తాయా నీళ్ళు? ఒకరొకరు వస్తాయి, ఉప్పు ఉంటాయా? చెప్పరు. అది ఏమవుతుంది? అందరికి ఒక్క తిరుగుంటే వాళ్ళు సేద చేస్తే వాళ్ళకు అట్లా వస్తాయా? అట్లా రాస్తున్నది యాకోబు పత్రికలో 3వ అధ్యాయం. ఒక్క నీటి బుగ్గ నుండే చేదు నీరును తీయని నీరును ఊరునా అని రాస్తుంది. ఊరుతుందా? ఊరదు కదా. మరి ఎందుకు మన దగ్గర నుంచి 2 మాటలు వస్తున్నాయి? ఇష్టమైన వాళ్ళతో ఒక తీరు ఉంటాను, ఇష్టం లేనితో ఒక తీరు ఉంటాను. చెప్తే ఏమవుతుంది? ఎందుకు అట్లా అవుతుంది నేను చెప్పనా? ఇష్టం లేని వాళ్ళని చూడంగానే దయ్యం నీ లోపలికి వస్తుంది, ఇష్టమైన వాళ్ళని చూడంగానే దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. ఇక ప్రేమే ప్రేమ, ప్రేమే ప్రేమ, ప్రేమే ప్రేమ, ప్రేమే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. చెప్పండి, ఏ స్వరూపి? సైతాను పగ స్వరూపి అనండి. చెప్పండి, సైతాను పగ స్వరూపి, ఈర్ష్య స్వరూపి, హెచ్చింపు స్వరూపి. వాడు హెచ్చించుకోడు పరలోకంలో. హెచ్చించుకుని దేవుడు కింద పడేసాడు. గర్విష్ఠుడు, అహంకారి, దుర్మార్గుడు, దుష్టుడు అనండి, అన్నీ అనండి, చెడ్డ గుణాలని అనండి. అంటే ఏమవుతుంది? దుర్మార్గుడు, దుష్టుడు, ఓర్వలేనోడు, నిందలు మోపేటోడు అనండి, అబద్ధాలు చెప్పేటోడు అనండి. ఏమవుతుంది? చూసింది ఒకటైతే చెప్పేది ఒకటి అనండి. నేరాలు మోపేటోడు. మీరు నేరాలు మోపితే మీ లోపల దేవుని ఆత్మ లేదు. మీరు ఎవరైనా పగబడితే మీ లోపల దేవుని ఆత్మ లేదు. మీరు ఎవరైనా కోపం చేస్తే దేవుని ఆత్మ మీలో లేదు. మీకు ఎవరి మీద ఈర్ష్య, ఓర్వలేని తనం ఉంటే మీలో దేవుని ఆత్మ లేదు. శరీర కార్యంలో స్పష్టమై ఉన్నవి. చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 4:18 చదవండి. 18 4 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 4 కాదు, 5:18 చదవండి. అయితే మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల, చూడండి, యేసుప్రభు శిష్యులు యేసుప్రభు అడుగుదారిలో నడిచాను. యేసుప్రభు ఆత్మచేత నడుస్తున్నాడు. వాళ్ళు ఆత్మచేత నడిచినట్టే ఆ 12 మంది. ఆకలి అయినప్పుడు ఆ చేనులో ఎన్నులు దించుకొని నడుచుకొని తింటున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే విశ్రాంతి దినాన ఏదైనా తింటే రాళ్లతోటి కొట్టి చంపాలి. ఆ రోజు నోట్లో ఏదైనా వేసుకుంటే చాలు. కట్టెలేరటానికి పొయ్యి అంటు పెట్టుకొని కట్టెలేరు అడవికి పోతే చాలు, ఆ పని చేస్తారు, రాళ్లతోటి కొట్టి చంపాలి. కానీ మీరు ఆత్మచేత నడిచిన ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. అంటే ధర్మశాస్త్రం మీద ప్రభుత్వం చేయదు. అది నేర్పడానికి ఆత్మచేత తన శిష్యులు నడిపిస్తూ ఆయన విశ్రాంతి దినాన్నే అన్ని పనులు చేసిండు. బెతస్దా అనే కోనేటి దగ్గర, అలాగే ఊస చేయగలవాన్ని, అలాగే అన్నీ ఎక్కడ స్వస్థత చూసినా విశ్రాంతి దినాన్నే. కనుక దయచేసి దేవుని జ్ఞానంతో నడుద్దాం. పక్షవాయు గలవాన్ని ఇంటి కప్పు విప్పి కూడా, అది కూడా విశ్రాంతి దినమే. హల్లెలూయా. కనుక ఇంకా చదవండి 19. శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన అయిన అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు,
క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని. చూసిన ఇవన్నీ శరీర కార్యాలు. ఈ గుణాలన్నీ దేవుని ఆత్మకుండే లక్షణాలు కావు. కనుక ఇప్పటి నుంచి దీంట్లో ఏది మనలో ఉండడానికి వీల్లేదు. ప్రకటన గ్రంథం ఇవన్నీ మరి ఎట్లా పోవాలి, ఏం చేయాలి, ఎట్లా పోవాలంటే ఏం చేయాలి, మాతోటి కాదు కదా. నేను ఒక వాక్యం చూపెడతా, ఆ వాక్య ప్రకారం ఉంటే ఇవన్నీ జయిస్తారు. లేయలియా. లేకపోతే మీరు ఎప్పుడన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూసినా, అయ్యో చెప్తే కళ్ళు శివలకి వినబడలేదా, కొత్తగా పెళ్ళైనా చూసినా అని అన్నా భూత మాట. అదేమన్నా మరి అంటే ఏమవుతుంది? చూసినా కొత్తగా పెళ్ళైన వాళ్ళను, వాళ్ళైతే సినిమాకి పోతే సినిమా చూడరు. ఆటో ఎక్కితే ఆటోలో వాళ్ళు ఎవరున్నది పట్టించుకోరు వాళ్ళిద్దరు. నేను చెప్పి అబద్ధాలా, పచ్చి అబద్ధాలా? పెళ్ళిళ్ళ కాడ అందరూ ఒక్కడుంటే వాళ్ళు ఒక్కడు ఉంటారు. ఫంక్షన్ల కాడ అందరూ ఒక్కడుంటే వాళ్ళు ఒక్కడు ఉంటారు. అసలు వాళ్ళు ఒకళ్ళొక్కడు ఇడిచిపెట్టరు. ఒకవేళ ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, కొద్దిగా దూరం అయితే ఎక్కడున్నావు అని అంటూనే ఉంటాడు. అసలు ఎట్లా అంటే, నేను చెప్పింది అబద్ధమైతే జాగ్రత్తగా వినండి. లేయలియా వస్తుంది అట్లా జాగ్రత్తగా వినండి, అస్సలు చేయకండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథం 21:3. లేయలియా. ఈ శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి కదా, అవి మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి అన్నాం కదా. అవన్నీ మీరు జయించాలంటే మీ వల్ల కాదు. అయితే దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. మన దగ్గర ఒక మంచి తెలివికల గుణం ఉన్నది. సైగ చేస్తాను ఒక అబ్బాయి అమ్మాయితో, ఇక్కడ మా అమ్మ ఉన్నది, అందరు చూస్తున్నారు అంటారా అన్నారా? మాట్లాడింది ఏమవుతుంది? ఇక్కడే పక్క గదిలో ఉన్నారు, వినపడుతుంది అంటారా అన్నారా? మాట్లాడింది ఒక్కరు. అలాగే దేవుని నివాసం మీతో కూడా ఉంటే మీరు ఆ చెడ్డవాటి జోలికి పోరు. అసలే ఈ శరీర కార్యాలు అయితేనే వాటి జోలికి అసలు పోరు మీరు. అసలు మీ వల్ల మీకు భయం అవుతుంది, ఒక భయం. భార్యాభర్తలే కానీ అందుకొరకే సామెతలు 21:16 ఈ మాట చెప్తుంది. సామెతలు 21:16 ఈ మాట చెప్తుంది. సామెతలు 21:16. ఇక మేమంటే సైతాన్ అంట, నేనుంటా వీళ్ళతోటి కాపురం అని సైతాన్ అంటదట. దేవుడు అంటాడే, నేను రక్తం ఇచ్చుకున్నా, నేనుంటా దీంతోటి కాపురం అని దేవుడు అంటాడట. ఇద్దరు పోటీ పడుతున్నారు. సాతాన్ అంటదట, నేను వీళ్ళ వంశం అంతటితోటి ఆదాము వాళ్ళతోటి ఇప్పటిదానిక వీళ్ళతోటి కాపురం ఉన్నా, నేను వీళ్ళ నాయనతోటి కాపురం ఉన్నా, వీళ్ళ అమ్మతోటి కాపురం ఉన్నా, చెల్లెతోటి కాపురం ఉన్నా, వీళ్ళ మాతోటి కాపురం ఉన్నా, వీళ్ళ బలగంతో వీళ్ళ వంశం అంతా నాతోటి కాపురం చేశాను. ఇవాళ నువ్వు దీన్ని తీసుకొని గుళ్ళ కూర్చోబెట్టి అన్ని బుద్ధి మాటలు చెప్పి నీతోటి కాపురం చేయమంటావు ఏంటిది? వాళ్ళందరూ వాళ్ళ అక్క నాతోటి కాపురం చేసి, వాళ్ళ చెల్లె నాతోటి కాపురం చేసి, వాళ్ళ అమ్మ నాతోటి కాపురం చేసింది అంటదట. చదవండి. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో, దయ్యాల గుంపులో కాపురం ఉంటుందట. ఎవరైతే యేసుదేవుని దగ్గర విచారించకుండా ఆరాధన విషయంలో కానీ, బాప్తిస్మ విషయంలో కానీ, పరిశుద్ధాత్మ పొందే విషయంలో కానీ, సేవ చేసే విషయంలో కానీ, పాట పాడే విషయంలో కానీ, అలాగే బోధించే విషయంలో కానీ వివేకంతో దేవుని దగ్గర నుంచి తీసుకున్న మాటలు చెప్పకుండా ఇష్టం వచ్చిన బోధ, ఇష్టం వచ్చిన పాటలు, ఇష్టం వచ్చిన పనులు, ఇష్టం వచ్చిన సేవలు, ఇష్టం వచ్చిన మీటింగులు, ఇష్టం వచ్చిన పాస్తలు వెలవటం, ఇష్టం వచ్చిన అంతా మీ ఇష్టం చేస్తే
మీరు దయ్యంతో కాపురం చేస్తున్నారు. అందుకొరకే మీటింగ్లు ఫెయిల్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి, మేము బండ్లు కొని వ్యాపారాలు చేసే ఫెయిల్ అవుతుంది, బండ్లు కొని అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. మొత్తం ఫెయిల్ 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 ఫెయిల్. వివేక మార్గం విడిచి తిరుగువాడు పేతలు గుంపులు కాపురం గుంపులు. అది ఒక్కటి కాదు, ఒక్కటి కాపురం చేయదు. వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుడైతే ఒక్కడే ఉన్నాడు. దేవుడైతే ఒక్కడే ఉన్నాడు. ఇక అయ్యైతే చాలా ఉన్నాయి కాపురం చేయటానికి. ఇష్టం. నాకైతే ఒక్కసారి బైబిల్ అయితే నాకు భయమైంది. అమ్మో, ఇంతమంది కాపురం చేసింది, మా నాయన చేసింది, మా అమ్మ చేసింది, మా తండ్రి మా బలగవంతా చేసింది, కానీ వానితోటి అస్సలు ఉన్నదా ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం అంతా పోయింది, నా పానం తీయటానికి కూడా వాడు వెనకాడలేదు. అమ్మో, నేను అసంటి దాంట్లో కాపురం చేయను. స్టేషన్ కాడి దాలిగా వ్యవసాయ నీతోటి కాపురం చేస్తా. కాపురం చేస్తాం బుద్ధిమంతుడిలాగా ఉండాలి. బుద్ధిమంతుడిలాగా ఉంటాం, బుద్ధిమంతురాల్లాగా ఉంటాం, బుద్ధిమంతురాల్లాగా ఉంటాం. కాపురం చేస్తా. అటు ఇటు చూడకూడదు. ఎటు చూడను, నీకెలా చూస్తావు? నాకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు అయ్యగారు అడిగాను, నీకేం కనబడుతుంది ఈ లోకం? నాకు ఎవరు కనబట్టాలి? యేసుదేవుడు ఒక్కడే కనబడుతున్నాను. నువ్వు భలే ఉన్నావు అన్నాడు. భలే లేకపోతే కాపురం చేసేసి అంత పోగొట్టుకోండి. ఇంకా అటు ఇటు చూసాడు. ఎందుక పెద్ద మనిషి చూసే మన నాన్న చేసే, అమ్మ చేసే, తాత చేసే, ముత్తాతలు చేసే ఆ వంశాలన్నీ దాంతో కాపురం చేసి అందరిని నిండా ముంచే ఆఖరికి నేను నన్ను ముంచడానికి కూడా తయారైపోయాయి. యేసు రక్తంలో కడగబడ్డోళ్ళను కూడా, యేసు వాక్యంలో కడగబడ్డోళ్ళను కూడా, యేసు ఆత్మలో కడగబడ్డ నిండా ముంచాలని చూస్తున్నారు. మీ ఇష్టం చేసుకోండి. కాపురం ఎవరితో కాపురం చేస్తే వాళ్ళ ఫలితం. కాపురం చేసినంత తెలుస్తుంది. వీడి సెంటోడు అనుకోలేదు, మంచోడు అనుకున్నా అంటది. ఎంతమంది అంటలేదు ఇప్పుడు చూడలేదా మన లోకంలో? పెళ్ళి అయిన దానిక మంచి మంచి వాడంత బుద్ధిమంతులు లేడన్నట్టు ఉంటాడు. పెళ్ళి అయినాక అసలు కథ మొదలు పెడతాడు. ఇక అయ్యగారిని అంటే నా జీవితం అంతా జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వస్తే ఏం చేస్తాం? ఏం చేయాలి మరి? విడిచిపెట్టాలా? విడిచిపెట్టేళ్ళు కూడా ఉన్నారు తెలుసా కొంతమంది. ఇష్టం అమ్మ. నేనైతే సైతాన్ని విడిచిపెట్టండి. భర్తను విడిచిపెట్టారు. అసలు కాపురం చేసేది సైతాను. మీ భర్తలో ఉండి నిన్ను ఆగమాగం చేస్తుంది, మీ భార్యలో ఉండి ఆగమాగం చేస్తున్నది. అది నువ్వు యేసయ్యతోటి కాపురం చేస్తే వాడు మీ దగ్గరికే రాడు. భర్తలు ఉండడు, భార్యలు ఉండడు. తెలుసా? తెలుసా అంటే మళ్ళీ ఎవరు చెప్పకండి. ఒక ఆమె కాపమని దేవుని నమ్ముకుంటా అయ్యగారని. ఎందుకు నమ్ముకుంటాను? ఏం చెప్పను అయ్యగారు, నా దోస్తు అని ఇంటికి తీసుకొచ్చిన అంతే. మా ఆయనకు అంటుకున్నది. మళ్ళీ వాళ్ళు క్రైస్తవరాలు, మేము అన్యులం. మావాడు కూడా దాన్ని పెట్టబడతాడు. ఇక నేను ఏగలేను, చచ్చిపోతాను అనుకుంటా. నాకు ఇంకా మంత్రాలు చేపించింది, ఇంకా నేను దేవుని నమ్ముకుంటా అన్నది. లేయా మరి దేవుడు నమ్ముకోగానే దేవుడు ఊరికొచ్చి నీకేం సాయం చేయడు. దేవుడు చెప్పినట్టు రోజు వింటే ఎట్లా చెప్తే అట్లా వింటాను. పెళ్ళేడికి వచ్చిన పిల్లలు ఇద్దరు, ఈ అమ్మకున్నారు, ఆ అమ్మకున్నారు. వేరే దేవునిలోకి వచ్చింది. మనం కొద్ది రోజులు సువార్త సేవ చేస్తే నీకు న్యాయం జరుగుతుందని చెప్పిన. భర్తతోటి కాపురం చేసినట్టు ఉండాలి దేవునితోటి. అట్లా ఉంటే నీకు దేవుడు ఎడు తీసుకుపోతే అటే పోవాలి. ఇప్పుడు పెళ్ళి అయినాక భర్త ఎడు తీసుకుపోతే అటు పోవా, అట్లా పోవాలని చెప్పాను. పోయింది 6 నెలలు పోయింది. ఈయన సంబరం ఏమైందో మనకు తెలియదు. ఆయన సంబరం చెప్పమంటావా? చెప్పనవద్దాం. ఆమె ఈయనని కాదని ఈయనకంటే ఇంకా బలమైన వ్యక్తిని కోరుకున్నది. ఈయన పసిగట్టిండు ఉత్తగానే. ఏందా నేనుండగా మళ్ళీ ఇంకోడేందే ఏపారపం అన్నది. ఏమన్నదో మనకు తెలియదు. వాదాట్లో ఒకళ్ళు ఎంటికలు పట్టుకొని కొట్టుకొని చెప్పుతోటి కొట్టుకొని అందరు చూడంగా విడిపోయాను. మొత్తానికి విడిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నా భార్య ఎక్కడ ఉన్నాడు? నీ భార్య నాకేం తెలుసా? భలే ఉన్నావు, గమ్మతున్నావు, నీ భార్యతో నాకేం సంగతి? భలే ఉన్నావు, ఇంకా నయం.
అని అన్నా. అంటే ఎట్లా జాడ తీసుకుండో నేనే చెప్పిన, ఇగో ఇక్కడ ఉంటే గుర్తుపడతాడు, ఫలానా చోటు అయ్యగారి దగ్గరుండి సువార్త చేయి, దేవునికి న్యాయం చేస్తాడు అన్న. న్యాయం అయిపోయింది, తీర్పు అయిపోయింది, వెళ్ళిపోయింది, విడిగొట్టిండు, మొత్తం విడిచిపోయాను. ఇక మళ్ళీ ఇప్పుడు భార్య కావాలి. వస్తే నేను చెప్తే నేను లేదన్నా, లేదంటే పోయి ఎక్కడ ఎత్తుక్కుండో మొత్తాన్ని జాడ తీసుకున్నాడు. జాడ తీసుకొని ఇప్పుడు మంచిగా సంసారం అంటే సంసారం. లేలుయా. జాగ్రత్తగా వినండి. నువ్వు దేవునితో కాపురం చేస్తే నీ సంసారం అంతా చక్కబడుతుంది. చక్కనాయ కూడా చక్కగా అవుతాడు. వంకర తింకరమైన చక్కనాయ కూడా చక్కగా అవుతాడు. చక్కనమ్మ కూడా చక్కగా అవుతుంది. మీరేం చింతపడకండి. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. కాపురం ఉంటున్నట్టు ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన కాపురం అంటే ఎద్ది. ఇంతకుముందు సామెతలు 21:16 వివేక మార్గం విడిచి తిరిగివాడు పేతల గుంపులో కాపురం. వివేక మార్గం అనుసరించి నడిచేవాడు దేవునితో కాపురం ఉన్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులను చూసి పరిశీలించండి. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం చూస్తున్నాడు. నేనైతే ఆపద వచ్చినప్పుడు దేవుడు అనబడేవాడు ఉన్నాడా, వాడు ఉంటే పండుకున్నాడా, వాడు నిద్రపోతుండా, అరే మనుషులకు కష్టాలు రావద్దు అని అననా? మనం తెలివి తక్కువతనంతో, మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, అవివేకంతో కష్టాలు తెచ్చుకుంటాం. దేవుడు దారి చూపించాలా వద్దా? మన పెద్ద మనుషులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు మనకంటే ముందు పెట్టి ముందు పెరిగిన వాళ్ళు. వాళ్ళకు కూడా ఇలాంటి ఆపదలు వస్తే దేవుడు ఎవరో రుచి చూసిన ఉండరు ఆ భూమి మీద. అసంటి వాళ్ళు సలహాలు ఇవ్వరు, అనుభవజ్ఞులు అని వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ సలహాలన్నీ ఉత్తాయే. ఒక ఆయన ఇక్కడి బొమ్మడు అది ఉత్తదే, ఒక ఆయన అక్కడి బొమ్మడు అది ఉత్తదే, ఇంకొకటి బొమ్మడు అది ఉత్తదే, అన్ని ఉత్తాయే. ఎక్కడ ఫలితం లేదేం లేదు. దేవుడు లేడు ఏం లేడు, చచ్చిపోదాం అనుకున్నప్పుడు యేసుదేవుని సువార్త నేను ఆ సువార్తను గట్టిగా పట్టుకున్నాం. ఆయనతోటి కాపురం ఉంటే మనం పెట్టాం. ఇక ఆయనతోటి కాపురం ఉంటే ఇక భార్యతోటి ఏం పని, పిల్లలతోటి ఏం పని? వాళ్ళతోటి కాపురం చేశాను, ఏం సుఖపడ్డావు? ఏం సుఖపడ్డా? దేవునితోటి కాపురం చేయడం మొదలుపెట్టాం. లేలుయా. సంవత్సరంన్నర అయింది అంతే దేవునితోటి కాపురం చేసి. లేలుయా. అంటే దేవుని వివేకం చొప్పున, దేవుని ఆలోచన ప్రకారం సంవత్సరం నడిచిన. సంవత్సరంన్నరలోనే పాస్టర్ అయిపోయాను నేను. బైబిల్ కాలేజ్ అయిపోయింది సంవత్సరంలో. తర్వాత దేవుడు నువ్వు ఇప్పుడు నీ భార్య దగ్గరికి వెళ్ళి అన్నాడు. అంతే. ప్రార్థన చేస్తుంటే కళ్ళల్లో చూపించింది ఏడుస్తున్నట్టు. ఎప్పుడే మనసు వచ్చింది ఇంటికి పోవాలని. ఇంటికి పోతే సంవత్సరంన్నర నేను ఎటో పోయినా కదా, ఒక్క మాట కూడా లే. ఎటు పోయినావు, ఎందుకు పోయినావు, అసొంటిని ఎందుకు చేసుకున్నావు, అసొంటిని పిల్లలు ఎందుకు అన్నావు, ఎన్ని చదువుతారు కదా మీరైతే. మీరు ఒక వారం పోతేనే మొత్తం ఆయన మొత్తం చీర్చి చెండాడి పడేస్తారు. మీరు ఒక వారం రోజులు మీ ఆయన కనబడకుండా పోని నాలాగా మళ్ళీ ఉతికి ఆరేస్తారు. మళ్ళీ ఎన్నడూ పోకుంటే మళ్ళీ బైబిల్ కూడా పక్కన పెట్టేట్టు చేస్తారు. మళ్ళీ అమ్మో సామాన్యులు కాదు మీరు, అమ్మో ఆడోళ్ళు మామూలు వాళ్ళు కాదు అసలు వీళ్ళు, ఎన్ని అనాలని అంటారు. మళ్ళీ ఆయన చూసినా ఆమె 6 నెలలు సువార్త చేసింది, ఆయన కూడా ఏమనలేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో. దేవుడు ఎక్కడ, మనిషి ఎక్కడ? ఆయన అంత తాను తగ్గించుకొని దేవునితో సమానంగా ఉండటమే విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునుగా చేసుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై మన మధ్యలో వచ్చి దేవుడే నివాసం చేసే. లోకానికంటే తెలియదు దేవుడు ఎవరో. మీకు తెలిసి ఏం లాభం చెప్పండి, తెలిసి ఏం సంబరం చెప్పండి. మీకు దేవుడు ఎవరో తెలుసు, ఏం సంబరం? ఆయన ఆలోచన పక్కన నడవండి అంటే మీ ఆలోచనలే, మీ తలంపులే, మీ మర్యాదలే, మీ చుట్టాల దగ్గర గొప్పతనమే,
మీ బంధువుల దగ్గర గొప్పతనమే, మీ అన్నదమ్ముల దగ్గర గొప్పతనం, ఆ గొప్పలే కోరుకుంటున్నారు, లోక మర్యాదలే కోరుకుంటున్నారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి అని రోమపత్రిక 12వ అధ్యాయం రాసిన 1-2 వచనాలు. లోక మర్యాదలు పక్కన పెట్టండి. నేనైతే లోకానికి ఏమాత్రం మర్యాద ఇవ్వను. ఈ లోకాన్ని అనుసరించి ఎవడు బాగుపడ్డాడు, ఎవడు పరలోకం పోయాడు, ఎవడు భూమి మీద సుఖపడ్డాడు ఈ లోక మర్యాదలో? లేయలుయా. మర్యాద చేసినోడు సుఖపడ్డా, మర్యాద పొందుకున్నాడు సుఖపడ్డా? రోమపత్రిక 12:1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా చూడండి, పెళ్ళి అయినాక భార్య సజీవ యాగంగా భర్తకు శరీరాన్ని అప్పగిస్తుంది. దాన్నే కాపురం అంటారు. శరీరం అప్పగిస్తుంది ఆయనకు, దాన్ని కాపురం అంటారు. నువ్వెవరికి అప్పగించను? కొద్దిసేపు దేవునికి, కొద్దిసేపు దయ్యానికి. కొద్దిసేపు దయ్యం చెప్పినట్టేను, కొద్దిసేపు దేవుడు చెప్పినట్టేను. మిక్చర్ సంసారం. కొద్దిసేపు సంతోషం, కొద్దిసేపు దుఃఖం, కొద్దిసేపు సమృద్ధి, కొద్దిసేపు కరువు. ఇదేనా? ఏమో నేనైతే మాత్రం 34 సంవత్సరాల ఒక్క తీరుగా సంసారం అంటే సంసారం మొత్తం 3 పువ్వులు 6 కాయలుగా వరదలుతుంది. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. సంసారం అంటే ఆయన ఆలోచన ప్రకారం నడవటం అని అర్థం. హల్లెలూయా. అశ్రద్ధ చేయకండి. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలై కాపురం చేస్తేనే ఆయన ఆలోచన ప్రకారం నువ్వు రోజు నడుస్తేవే నువ్వు ఆయన బిడ్డవు, ఆయన కుమారుడు, ఆయన సేవకుడు, ఆయన పరిచారకుడు, ఆయన భక్తుడు, ఆయన భక్తురాలు. నువ్వు ఆయన ఆలోచన ప్రకారం నడవకపోతే నువ్వు ఆయన భక్తురాలు కాదు, ఆయన కుమార్తెవు కాదు, ఆయన కుమారుడు కాదు. నువ్వెవరో నాకు తెలియదు పో అనే రోజులు కూడా మన కొరకు ఎదురు చూస్తున్నాయి. దేవుడు తానే వారి దేవుడై వారికి తోడై ఉండను. ఇంకా భర్త అన్న తోడుంటాడో ఉండడో, బస్సు ఎక్కినప్పుడు, లారీ ఎక్కినప్పుడు, ఆటో ఎక్కినప్పుడు, చుట్టాలు ఇంటి పోయినప్పుడు, అడిగి పోయినప్పుడు, చేనికి పోయినప్పుడు, చెలక పోయినప్పుడు ఉంటాడో ఉండడు. కానీ దేవుడు మాత్రం నిన్ను విడవడు, ఎడబాయడు. పావును గరవనీయడు, దేవుళ్ళు గుట్టనీయడు, మనిషి మన మీద చేయనీయడు. ఇంకా మళ్ళా ఎవరైనా మనం తిడితే ఊరుకోడు దేవుడు. నిన్ను దూషించవని శపిస్తూ అంటాడు, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తూ అంటాడు. అసలు నీకు ఏమి కొదవ చేయడు. ఇంత గొప్ప వాగ్దానాలు, ఇంత గొప్ప కృప ఉంటే ఎందుకో మరి పెడచెవిన పెట్టాడు. వినటం పెడచెవిన పెట్టాడు, వినటం పెడచెవిన పెట్టాడు. ఇప్పటికైనా మారండి. మారుతారా? మారా? ఇగో ఆయనతోటి కాపురం చేసేటట్టయితే రొట్టె తీసుకోండి, ఆయనతోటి కాపురం చేసేటట్టయితే ద్రాక్షరసం తీసుకోండి. ఇక నీ ఆలోచన ప్రకారం నువ్వు నడిచేటట్టయితే నువ్వు రొట్టె తీసుకుంటే ఏం లాభం, నువ్వు ద్రాక్షరసం తాగితే ఏం లాభం, రక్తం తాగితే ఏం లాభం? ఏం లాభం లేదు. ఆయన పునరుత్థానం శక్తి నీలోకి రావాలి. వస్తుందా? మరి ఏడొస్తుంది? పునరుత్థానం శక్తి అంటే మహిమతో నువ్వు నడవాలి. నడుస్తున్నావా? మరి నడవట్లేదు, శరీరంతో నడుస్తున్నావు. ఏం లాభం రొట్టె తీసుకొని? హల్లెలూయా. యెషయా గ్రంథం 60:8 వచనం. మేఘము వలెను ఎగియు గువ్వల వలెను గూళ్ళకు ఎగిసివచ్చు వీరెవరు. నువ్వు కనుక దేవునితో కాపురం చేయటం మొదలు పెడితే నిన్ను బట్టి అసలు ప్రజలు తండోపతండాలుగా మందిరానికి కొరకు వస్తారట. తెలుసా? తండోపతండాలుగా వస్తారట. చెప్పలేనంత మంది వచ్చేస్తారట. మామూలుగా రారు, అసలుగా చెప్పొద్దు. అసలుగా హల్లెలూయా. మామూలుగా రారు ప్రజలు, చెప్పలేనంత మంది వస్తారు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మీరు కనుక ఇట్లా దేవునితోటి కాపురం చేయటం మొదలు పెడితే మీరు ఇక్కడ తండోపతండాలు ప్రజలు 1000 మంది వచ్చారనుకో, అవసరమైతే నేను మినిస్టర్తో మాట్లాడతా. సార్ మాకు చెరువు ఒడ్డున 1 ఎకరం లీజుకి ఇవ్వండి, మేము నెలకింత మీకు కిరాయి ఉంటే ఇస్తాం, లేకపోతే ఎక్కడ జాగానే ఇవ్వండి. మరి
మినిస్టర్ దగ్గరికి పోతా. ఇక్కడ కనుక మీరు తండోపతండాలుగా ప్రజలు వస్తే మాత్రం నేనే పోతా, ఎవరు వస్తారు. రూట్ దొరికింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, రూట్ దొరికింది. వింటున్నావా? ఎమ్మెల్యే లెవెల్, ఎంపీ లెవెల్, పెద్ద మినిస్టర్ లెవెల్ మనుషులు మనకు దేవుడు అండగిచ్చిండు. ఇక మీ కాపురం ఎట్లుంటుందో చూడాలిగా. చేస్తారా దేవునితోటి కాపురం? కాపురం చేయటానికి దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను నన్ను, ఆయనతోటి కాపురం చేయటానికి. వివేక మార్గం విడిచి తిరుగువాడు పేతల గుంపులో కాపురం ఉండునన్నాడు. పేతలు అంటే దయ్యాలు. దయ్యం ఎవరైనా బాగు చేస్తుందా? దయ్యం పడితే నువ్వేం చేస్తున్నావంటే, వీని బిడ్డకు పెట్టినా, వీని శేనికి పెట్టినా, వీని గొడ్డుకు పెట్టినా, నేను గోదకు పెట్టిన వినిపించాలనా? నీకు వినిపించానా? వినిపించాను. నా దగ్గర రికార్డింగ్లు కూడా ఉన్నాయి. నేను దేంట్లో యూట్యూబ్లో పెట్టాను, నా దగ్గరే ఉన్నాయి. వాళ్ళకే చూపెడతా, దయం పెట్టిన వాళ్ళకే. వేరే వాళ్ళు చూపెడితే ఏం లాభం? వాళ్ళకు నేను గిట్ట చేసినా, నువ్వు కాకపోతే నేను చేసినా, నీ యాక్షన్ అంతా చూపెడతా. మళ్ళా లేయలియా నేను గిట్ల బొర్లినా, నువ్వు కదా నేను బోలేనా? ఎవరు బోలే? నీ వేషం వేసుకుని నేను బోలేనా? నువ్వు కాదా? చూడు, ఈ శరీరం నీది కాదా? ఈ కింటన్నర నీది కాదా? ఓరం వినండి. ఇప్పటికైనా దేవుడు నీతోటి కాపురం ఉంటున్నాడు. పర్మిషన్ ఇవ్వండి, ఇస్తూనే ఉంటాడు ఆయన. కొత్తగానే ఉండమని రాదు, చేయమని రాదు. ఎవరు వద్దన్నారు? అట్లా అంటే ఇష్టపడితేనే, మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే కాపురం చేస్తాడు. వింటున్నారా? ఆయన ఏమన్నా ఇష్టం లేని తోటి దగ్గరికి వస్తాడా? అస్సలే రాడు. నీకు మనపూర్వక, అందుకొరకే పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలం అంటాడు. వింటున్నారా? పూర్ణ హృదయం ఇవ్వాలి ఆయనకు, పూర్ణ వివేకంతో రావాలి ఆయన దగ్గరికి, పూర్ణ బలంతో రావాలి. నీ శరీరాన్ని ఆయనకు అప్పగించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏక ఆత్మై ఉన్నాడు. నీ ఆత్మ ఆయన ఆత్మ. శరీరంతో భార్యాభర్తలు ఏ విధంగా కాపురం చేస్తారో, సంసారం చేస్తారో, అట్లా నీ ఆత్మ ఆయన ఆత్మ ఏకాత్మైపోవాలి. ఆయన మనసే నీకు రావాలి, ఆయన ఆలోచనే నీకు రావాలి, ఆయన తలంపులే నీకు రావాలి, ఆయన తలంపులు నీ ఆత్మకు రావాలి, ఆయన తలంపులు నీకు ఇమడాలి. అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది, అప్పుడు నీకు దర్శనం వస్తుంది, అప్పుడు నీకు స్వరం వినబడుతుంది, అప్పుడు నీకు ఆయన ఆలోచన నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు భార్య భర్తలు సంసారం చేస్తే కొన్ని రోజుల తర్వాత భర్త ఆలోచనలన్నీ భార్యకు అర్థమవుతాయి, భార్య ఆలోచనలన్నీ భర్తకు అర్థమవుతాయి. అప్పుడప్పుడు పంచబెట్టుకున్నప్పుడు నీ సంగతి ఎవరిని తెలవదే, ఆయన అంటే నీ సంగతి ఎవరిని తెలవదురా అంటారు. తెలుసా మీకు? మళ్ళీ కొంతమంది నీ సంగతి అంతా చెప్తా అంటారు. అంటే సంగతులు తెలిసిపోతాయి. అలాగే నీకు దేవునితో కాపురం చేస్తే దేవుని సంగతులనే తెలిసిపోతాయి. దేవుని సంగతులు తెలిస్తే నీకు స్వస్థత కావాలన్నప్పుడు స్వస్థత అవుతుంది, నీకు ఆరోగ్యం కావాలన్నప్పుడు ఏదంటే అది అవుతుంది. సంగతి తెలిసిపోయిందిగా. సంగతి మరుగు చేయట దేవుని ఘనత. సామెతలు 25:2. దాన్ని శోధించి తెలుసుకుంటే రాజుల ఘనత. సంగతి నువ్వు బాగుపడే సంగతి, నువ్వు స్వస్థత పడే సంగతి, నువ్వు పైకొచ్చే సంగతి, నువ్వు వరదిల్లే సంగతి, నీ సేవ ఫలించే సంగతి, నీకు మేలు కలిగే సంగతి, నీకు బిడ్డ పుట్టే సంగతి, కొడుకు పుట్టే సంగతి, పెళ్ళే అన్ని సంగతులన్నీ మరుగు చేస్తాడు. అన్నీ మరుగైనాయి. కాపురం చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకొరకే కొంతమంది క్రైస్తవులు పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోతారు. అయ్యగారు మంచోడు అనుకున్నా, ఇట్లా అనుకోలేదు, మా సంసారం అంతా ఆగమైపోయింది, వాడు కోర్టు కేసు పెట్టిన అంటారు. అయిపోయింది. క్రైస్తవులే కోర్టు కేసులకు వెళ్ళిపోతున్నారు. వరకట్న కేసు అని కొంతమంది, నన్ను హింసలు పెడతాను, గృహహింస పెడతాను కొంతమంది. ఇక అబద్ధాలే మొత్తం. అక్కడ అబద్ధాలు, ఇక్కడ అబద్ధాలు. నువ్వు పోయిన రూటే తప్పిపోతే
తుప్పిపోతే అక్కడ నీతి ఉంటుందా, న్యాయం ఉంటుందా? దేవుని దగ్గర ఆలోచన చేసి నడవలేదు, నీకు అక్కడ నీతి న్యాయం ఎట్లుంటుంది చెప్పండి? అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏక ఆత్మ అయి ఉన్నాడు. దేవుని ఆత్మ మన ఆత్మ రెండు ఏకాత్మ అయిపోవాలి. ఆయన ఆలోచన మన ఆలోచన ఒకటైపోవాలి. అప్పుడు ఈ శరీరం ఆత్మచేత నడవాలి. అప్పుడు నువ్వు రోజుకు వర్ధిల్లటం, మామూలు వర్ధిల్లటం కాదు, అభివృద్ధి అంత ఉండదుగా. అభివృద్ధికి అందరి పట్ల ఎవరో ఒక్కరికి, నూటికి ఒక్కరు, ఇద్దరు కాదు. మీరు ఆయనతో కాపురం చేయరు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. కాపురం చేస్తే అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకొరకే యెహోవా ఉత్తముడని రుచి చూసి మేఘము వలను ఎగయు గువ్వల వలను గూళ్ళకు ఎగిసివచ్చు. వీరెవరు? దేవుని యొక్క వాక్యంలో ఈ రెండు పక్షులే పవిత్రమైన పక్షులుగా పక్షులలో దేవుడు ఎన్నుకున్నాడు. వీటి లోపల కార్జం పక్కన విషపు బిడ్డ ఉంటుంది. కోళ్ళకు ఉంటుంది, ఏ పక్షికైనా ఉంటుంది, ఏ జంతువుకైనా ఉంటుంది. విషం ఉంటుంది, మనుషులకు కూడా ఉంటుంది. విషపు బిడ్డ ఉంటుంది, పచ్చగా ఉంటుంది, గంతంత ఉంటుంది. అది కనుక చితికిందంటే కూరంతా చేదవుతుంది. అది తీసి పడేస్తారు కొన్ని కోసినప్పుడు, తెలుసా? ఇంకా వాళ్ళైతే ఎవరు ఆ సెంటర్లలో చూసినా, ఏ సెంటర్లలో కోళ్ళు కోసే సెంటర్, చికెన్ సెంటర్ ఉండగా, అక్కడైతే అసలు కార్యం కూడా ఇస్తారో ఇయ్యారో మనకు, తీసి పక్కకే ఇస్తారు. దాంట్లో గింత చితికిందంటే మొత్తం కూరంతా చేదవుతుంది. గింత అంత ఉంటుంది బుడ్డి, విషయం పచ్చగా ఉంటుంది, గింత అంత ఉంటుంది. చిటికెనలు కొస్తంతా కూడా ఉండదు, ఇంకా అంత. అది చితికిందంటే మొత్తం కూరంతా చేదవుతుంది. ఒక్క పావురానికి, గువ్వలకు, ఈ రెండింటికి మాత్రం ఆ కార్యం పక్కన ఆ విషబుడ్డి ఉండదు. అవి పవిత్రమైన జంతువులు. దేవుని మందిరానికి నువ్వు కనుక దేవునితో కాపురం చేస్తే నీ ద్వారా అందరూ ఎలాంటి వ్యక్తులు వస్తారంటే, నువ్వు అప్పుడప్పుడు సైతాన్తో కాపురం చేసావు అనుకో, సైతాన్ బుద్ధులలో పుడతారు. చెప్పండి, చెప్పితే ఏమవుతుంది? పుట్టంగానే ఏమంటారు? ముక్కు ఎవరిది, మూతి ఎవరిది, చెవులు ఎవరి, కళ్ళు ఎవరి, తలకాయ ఎవరిది, ముఖం కోలగుందా, గుండ్రగుందా, తండ్రి తలకాయనా, తల్లి తలకాయనా? ఎందుకు అడగాలి? నాకు తెల్లకి అడుగుతాం. ఇప్పుడు మనది కూడా అంతే. మనదేమో గుణం, సైతాన్ గుణమా, దేవుని గుణమా? మరి దేవుని పుడితే దేవుని గుణం ఉండాలి నీ లోపల, దేవుని స్వభావం ఉండాలి నీ లోపల. అంత సైతాన్ స్వభావం పెట్టుకొని దేవుని బిడ్డ అంటే చెల్తుందా? గొర్రె చర్మం కప్పుకున్నాం, తోడేళ్ళు అని రాసలేదా? మరి చెప్పండి, గొర్రె చర్మం కప్పుకున్నాం, తోడేళ్ళు నాకు చూపించండు ఒక ఆయన, ఒక సంఘంలో తోడేళ్ళలాగా గొర్రె. నేను చెప్పిన ఆఖరి పాస్టర్గా, అయ్యా ఇప్పుడు వచ్చిపోయి నీతో మాట్లాడినాను చూసినావా, ఆయన నా కళ్ళలో తోడేళ్ళలాగా కనబడుతుంది. మరి ఆయన ఉన్నప్పుడు చెప్పలేదయ్యా అన్నాడు. ఉన్నప్పుడైంది మీ సంఘం, మీ పాస్తారు, ఆయన ఏం పోస్టులు ఉన్నాడో మీ సంఘం నాకేం తెలుసు, నీకే చెప్పిన. అది తోడేలు, అది గొర్రె కాదు, గొర్రె చర్మం కప్పుకుంది తోడేలు. కొంచెం ఆయన గురించి జాగ్రత్తగా ఉండు అంతే. హల్లెలూయా. వింటున్నారా? మీ ద్వారా మీరు కనుక కాపురం చేస్తే, ఎవరితోటి కాపురం చేయటం అంటే ఆయన ఆలోచన పక్క నడవటం. కాపురం నెమ్మడిపడేరు. పోయా కాపురం అని ఏం రాకపోతే, కాళ్ళ కనబడకపోతే అనేరు సుమా. కాపురం అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం లేదా, వివేక మార్గం విడిచి తిరుగుబాటు పేతల గుంపులో కాపురం ఉండను. నువ్వు వివేక మార్గం అనుసరించినాడు దేవుని గుంపులో కాపురం ఉంటావు. ఇప్పుడు కొంతమంది వివేక మార్గం విడిచి తిరుగుతున్నారు. ఈ సంఘంలో అయితే 4 వ్యక్తులు బాగా తిరుగుతున్నారు వివేక మార్గం విడిచి. మేమైతే మా సంఘంలో కూడా, మాది అంత పెద్ద సంఘంలో 4 ఉంటే, ఇంత చిన్న సంఘంలో 4 ఉన్నారు. ఇక చూడండి ఎట్టుందో తేడా. ఇంత చిన్న సంఘం 4 ఉన్నారు. ఆ 4 కొరకు రోజు ఏడుస్తాను నేనైతే. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తాను. ఒక్క పొద్దున సాయంత్రమే కాదు. ఇక ఎవరో ఏంటో ఇక మీకే తెలవాలి, మీకే తెలవాలి. నేనా ప్రభా.
ఇక నాకు తెలియదు, మీకే తెలియదు. నేను చెప్పాను, అమ్మో నేను చెప్తా మీరు చిన్నోళ్ళ, మళ్ళీ మాకు శిక్షలు పెడతారు. మీరు అస్సలే నమ్మను, ఎవరి నమ్మ నేను అసలు. అబ్బో మీరు మామూలు వాళ్ళు కాదు, మంచోళ్ళకి మంచోళ్ళు, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళు. మీరు మంచిగా తీయగా మాట్లాడతారు, కోపం వస్తే మాత్రం మళ్ళా మామూలుగా ఉండదు మీకు. అందుకొరకే దేవునితో కాపురం చేయండి, కోపం అంతా మానిపోతారు. లేలుయా. ద్వితీయోపదేశకాండం 32:10 చెప్తున్నది అందుకొరకే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల బాగా జాగ్రత్త వినండి. మీ అడ్రస్ ఎక్కడ దొరికిందంటే దేవునికి బాగానండి వాక్యం వినేవారు మీరు. ఒకప్పుడు మీ అడ్రస్ ఎక్కడుండేనో, కొంతమంది పెంట కుప్ప మీద ఉన్నది, కొంతమంది నేల మీద ఉన్నదని వాక్యం 113వ కీర్తన చెప్తుంటే, ద్వితీయోపదేశకాండం 32:10 చెప్తుంది. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వారిని కాపాడెను. దేవుడట నిన్ను ఎక్కడ పట్టుకున్నాడట? అరణ్య ప్రదేశంలోను. అంటే ఎవరు నీకు పట్టించుకోలేదు, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ ఇరుగుపరు వారు ఎవరు పట్టించుకోలేని ప్రదేశంలో. భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను. ఎడారిలో నీడ ఉండదు, ఎడారిలో కాళ్ళు కాలుతాయి, నీడ కాదు నీళ్లు కూడా ఉండవు ఎడారిలో. అలాంటి కాలిన అరణ్యంలోని ఇంకో చోట రాసి ఉంటుంది హోషేయ గ్రంథంలో. కానీ ఇక్కడ భీకర ధ్వనిగల ఎడారిలోను వాని కనుగొని ఆవరించిన దేవుడు నిన్ను ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వారిని ఇప్పటిదానిక కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినట్ట. మీరు కాపురం చేస్తారేమో, నా వైపు తిరుగుతారేమో, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోరా, ఇప్పటికైనా నా వైపు తిరగరా, నా వైపు తిరగరా, నా దగ్గర ఏం చెడు గుణం ఉన్నది, నా దగ్గర ఏం కాని పనులున్నాయి, నేను దీవిస్తానన్నా. దేవుడు వారిని ఆస్వాదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది అని మనం ఇంతకుముందు ఆదికాండం 1:28 చదువుకోలేదా మనం? దేవుడు వారిని ఆశ్రయించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఎరడని వారితో ఇదేమన్నా చెడ్డ పనులా, మంచి పనులేనా? ఆశ్చర్యకరమైన దీవెనకరమైన కావా? మరి ఎందుకు మరి వాటిని నమ్మట్లేదు? మీకు ఆశీర్వాదం వద్దా? మీరు ఫలించేవారుగా ఉండాలని కోరుతుండొద్దా? ఎందుకు మీరు భీకర ఎడారిలో దేవుడు నిన్ను ఆవరించినందుకు, అరణ్య ప్రదేశంలో దేవుడు నిన్ను పట్టుకునేందుకు, పరామర్శించేందుకు, తన కనుపాపాలు ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీ మీద ఎవరు చేసుకోకుండా, ఎవరు నేను ఆగం చేయకుండా, ఎవరు నేను పట్టుకోకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చిన ఎందుకొరకు నువ్వు నష్టపోకుండా, ఇంకా లోకంలో కలవకుండా ఎందుకు దేవుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చిండు? ఆయనతో కలిసి ఉండటం కొరకు కదా, నువ్వు ఫలించడం కొరకు కదా, నువ్వు విస్తరించడం కొరకు కదా, భూమిని నిర్మించడం కొరకు కదా, నువ్వు సమృద్ధిగా దీవించబడటం కొరకు కదా. ఆ మాటలు నీకు ఎందుకు ఇష్టం ఉండటం లేదు? నీతో కాపురం ఉండాలని. దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉందరు. హల్లెలూయా. దేవుడు తానే వారి దేవుడై ఉండేవారిని వారికి తోడై ఉండును. ఇవాళ రేపు అన్నదమ్ములు తోడు ఉంటున్నా, అక్కజనులు తోడు ఉంటున్నా, తల్లిదండ్రులు తోడు ఉంటున్నారా? 27వ కీర్తనైతే ఆ భక్తులు అంటాడు, నా తల్లిదండ్రులను విడిచినను అంటాడు ఆయన. అవునా? మీకా గ్రంథం 7వ అధ్యాయం అయితే ఎవరింటి వారు వారికే శత్రువులు అవుతారని రాసింది. అవునా? అట్లా అన్నింటిలో దేవుడు తోడుండి నిన్ను ఫలించాలి, ఆశ్రయించబడాలి, దీవించబడాలి, గొప్ప చేయాలని దేవుడు అనుకుంటే, కాపురం చేయటం అంటే నీతోటి మనిషి ఇచ్చినట్టు వస్తాడా దేవుడు? ఎందుకట్లా భయపడుతున్నావు? ఎందుకట్లా సిగ్గుపడుతున్నావు? మాకు ఆయన ఉండే మళ్ళీ ఆయన ఎందుకు మళ్ళీ అట్లా అనుకోవటానికి ఒక మనిషిలాగా వస్తాడా? నేను పెట్టి ఇద్దరు కలిసిపోతారు, ఎవరికైనా కనబడతాడా? మరి ఎందుకు అట్లా భయపడుతున్నావు? అరే ఆయన ఆలోచన ఇస్తాడు, ఆయన ఆలోచన నడవండి. ఆయన ఆలోచన దావీదు భక్తుడైతే 16వ కీర్తనలో 7వ వచనంలో, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంగము నాకు బోధిస్తున్నావు అంటాడు.
మరి ఇప్పుడు ఆయన కాపురం ఉన్నట్ట కానట్ట మీరే చెప్పండి. దావీదు కాపురం, అందుకొరకు ఆయన సక్సెస్ మనిషి అయిపోయాడు. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. నలుదిశలు ఆయన మీదకి యుద్ధాలు వచ్చినాయి. పెద్ద పెద్ద రాజులు ఆయన మీదకి యుద్ధం వచ్చి అందరూ ఓడిపోయారు. పెద్ద పెద్ద రాజ్యాలు ఓడిపోయారు. హల్లెలూయా. కనుక దయచేసి ఎప్పటి నుంచైనా లోబడండి. దేవుడు కృప మీ మీద ఉన్నది. లోబడటం అంటే ఎట్లా చేశాడు అయ్యగారు చెప్తా. లోబడతారా? మరి లోబడతారా అంటే ఇప్పుడు భర్తకు భార్య లోబడాలా వద్దా? ఇర్మియా గ్రంథం 9:20 స్త్రీలారా అంటే భార్యలారా అన్నట్టే కదా. కాపురం అంటే భార్యలు అంటే పురుషులు కూడా స్త్రీలే దేవుని దృష్టికి. స్త్రీలారా యెహోవా మాట వినుడి జాలుగా మీరట ఇప్పటి వరకు అట దేవుని మాట వినలేదట. వాళ్ళ మాటలు పడితే వాళ్ళ మాటలు వింటట. ఎటు పడితే అటు చెవులు పెట్టుతారట. ఇంటి వెనక పంచాబెట్టుకు ఇక్కడ ఉన్నట్టే ఉంటారట. పంచాబెట్టుకున్న చెవులు అటు పోతాయట. మీ చెవులు అబ్బో మామూలు చెవులు కావు. ఇక్కడ ఉన్నట్టే ఉంటారు. అక్కడ ఇంటి ముంగట మాట్లాడుకునేట మాట వింటారు. నేను చెప్పిన మాట జ్ఞాపకం ఉండదు మళ్ళా. ఇదేం మనుషులు ఇదేం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గిన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకడు అంగలార్ప విద్య నేర్పుడి. దేవుని దగ్గర ఏడవాలంతే. హల్లెలూయా. చాలామంది భార్యలు అయితే భర్త దగ్గర ఏడుస్తారు. ఆయన ఆర్చేటోడు కాదు, తీర్చేటోడు కాదు. ఏడుస్తారు. ఏడుస్తాను హృదయం కరిగిపోతాను. ఏడవకుండు అని ఇక ఏం చేస్తాడో చేయడం మనకు తెలదు, కానీ దేవుడైతే కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడైతే మీరు కాదు మీ పిల్లలకు కూడా నేర్పండి. దేవుని దగ్గర ఏడవటం, మనుషుల దగ్గర ఏడవటం నేర్పకండి. దేవుని దగ్గర ఏడవటం నేర్పండి. దేవుని దగ్గర ఏడిస్తే మీ పని అయిపోయినట్టే, అంటే మీ కార్యం జరిగినట్టే, మీ కోరిక నెరవేరినట్టే. కొంతమంది మనుషుల దగ్గర వల ఏడుస్తారు. నాకైతే మనుషుల దగ్గర ఏడ్చడాలంటే మహా అసహ్యం. నాకైతే ఏడిస్తే నీకు ఏం ఒరిగింది, ఏం చేసాడు మేము చెప్పండి. ఏడిచినంత మాత్రం నీకు నీ బాధలు పోతాయా? మనుషుల దగ్గర అస్సలే పోవు. మరి ఎందుకు ఏడవాలి? మరి ఏమో అట్లా ఏడబుద్ధి అవుతుంది. అవుతుంది ఏడబుద్ధి అవుతుంది. ఏడబుద్ధి అయితే వాళ్ళు ఏం చేస్తారు సార్? నీ దగ్గర నీ దగ్గర అట్లా నాక ఎందుకు ఏడుస్తావు, చెల్లె ఎందుకు ఏడుస్తావు అంటారు. పక్క పోయి దానికి అట్నే కావాలి. ఓ అది మంచిది అనుకున్నావు అబ్బో అనరా? ఏడ్చిన కాడి చాలు మనుషుల దగ్గర బంద్ పెట్టండి ఈ రోజు నుంచి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గిన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్పుడి. ఏడవటం నేర్చుకోండి. దేవుని దగ్గర మీ కష్టాలు అస్సలే ఉండవు. అసలు ఎవ్వరికి చెప్పుకోనక్కర్లే, ఎవరు కాళ్ళ మీద పడనక్కర్లే, ఏ అధికారి కాళ్ళ మీద పడనక్కర్లే, ఏ ప్రభుత్వం కాళ్ళ మీద పడనక్కర్లే, ఏ ధనవంతుని కాళ్ళ మీద పడనక్కర్లే, ఏ డాక్టర్ కాళ్ళ మీద పడనక్కర్లేదు. వింటున్నారా? దేవుని మీద ఆధారపడండి, దేవుని దగ్గర ఏడవండి, దేవుని దగ్గర కన్నీరు పడండి. మీ పిల్లలకు రోదన చేయ నేర్పించండి, అంగలార్ప విద్య నేర్పించండి. వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే నేర్పించండి. దేవుని దగ్గర ఏడిస్తే చాలు బాధలు పోతాయి. అన్నా అనే స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి ఏడిచింది. భర్త ఏమైందో చెప్పు, ఏమైందో చెప్పు, ఏమైందో చెప్పు. 10 మంది కొడుకుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కానా, ఎందుకు ఏడుస్తున్నావు? దానికి 1 చీర తెస్తే నీకు 2 చీర తెచ్చిన, దానికి కిలో స్వీట్ తెస్తే నీకు 2 కిలోల స్వీట్ తెచ్చిన, నేను ఇంకేం తక్కువ చేసిన, ఇంకేం తక్కువ. ఎప్పుడు ఏడిచినప్పుడల్లా ఇదే అరిగిపోయిన గ్రాంపౌండ్ రికార్డ్ లాగా. వీడు మొదలుపెట్టిండు, ఇంత నాకు ఏం కాదు చెప్పుకొని వేస్ట్ అనుకున్నది. అన్నా అనే స్త్రీ వచ్చి దేవుని మందిరంలో ఎక్కిపడి ఏడుస్తుంది. వెంబటే దేవుడు కుమారుని ఇవ్వనిచ్చాను. ఆ నెల తప్పింది అంతే. అంగలార్ప విద్య నేర్చండి, రోదనం చేయ నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి. మామూలుగా ఉండదు ఇక అసలు. మళ్ళీ మీ భవిష్యత్తు అంతా మళ్ళీ నేను చెప్పలేదా, గువ్వలలాగా పావురాల్లాగా ఎగురవచ్చు. వీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? హల్లెలూయా.
మేఘము వలెను. మేఘం వర్షం వచ్చే ముందు మేఘాలు ఎక్కడి నుంచో పైన మొత్తం కమ్ముకుంటే లేచి గువ్వల వలెను. గువ్వ ఎట్లా ఎగురుతుందో తెలుసా మీకు? గువ్వ ఎట్లా ఎగురు తెలుసా మీకు? చాలామంది తెలియదు. గువ్వ నిటారుగా ఎగురుతుంది తెలుసా? చూడండి ఎప్పుడన్నా గువ్వ ఆకాశంలోకి ఎగిరినప్పుడు కాకిలాగా, గద్దలాగా, పావురంలాగా ఇట్లా పోదు. ఎప్పుడప్పుడు కొట్టి చక్కగా పోతుంది. ఒక్కసారి ఒక స్తంభంలాగా పైకి పోతుంది. అట్లా గువ్వల వలెను దేవుని సన్నిధికి అనమాట. అట్లా దేవుని సన్నిధి ఇక్కడికి ఉరికొస్తారు. ఎవరు ఆపినా ఆపరు అనమాట. అత్త ఆపినా, మామ ఆపినా, అల్లుడు ఆపినా, కొడుకు ఆపినా, బిడ్డ అందరిని తన్నుకొని వచ్చేస్తారు. అట్లా వస్తారు ఏడిస్తే. ఇప్పుడు ఏం చేస్తే ఏడిస్తే అంగలారిపోయితే నేర్చుకుంటే మీరు దేవుని దగ్గర ఏడిస్తే ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరం యొద్దకు వస్తారని రాసింది. దేవుని దగ్గరికి పరిగెత్తి వస్తారు. ఇప్పుడు కనుక ఎవరు స్టార్ట్ చేస్తారో ఏడుపు అంగలార్పు మాత్రం, ఎవరు రావటం లేదు అనుకున్నారో వాళ్ళు మేఘాలలాగా రాబోతున్నారు. వాళ్ళు గువ్వల్లాగా ఎగిసి వస్తున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాబోతున్నారు. మీ దుఃఖం ఓదార్చబడబోతుంది, కన్నీరు ఓదార్చబడబోతుంది. అన్న ఏడిచింది, కొడుకు రాని వచ్చాడు. హల్లెలూయా. నేను ఏడిచాను, నా అప్పులను తీరినాయి. హల్లెలూయా. ఇంకొక అమ్మ ఏడిచింది, స్వస్థతగానే అయింది. నువ్వు చచ్చిపోతావని చెప్పిండు ప్రవక్త వచ్చి. వెంబటే కన్నీరు విడిచాడు. హిజ్కియా గోడ తట్టు తిరిగి వెంబటే దేవుడు ఇంకా 15 సంవత్సరాలు బతుకుతాడు పో అన్నాడు. అంతే. ఏడవండి సావరు, ఏడవండి అప్పులు తీరుతాయి, ఏడవండి తలెత్తుకొని తిరుగుతారు, ఏడవండి కన్నీరు ఇడవండి. దేవుని సన్నిధికి వచ్చి ఇండ్లు కట్టుకుంటారు, సంసారాలు సుఖపడతాయి. భర్త మీద ఏడవకండి, అత్తమాల మీద ఏడవకండి, పాలల మీద ఏడవకండి, మీకు ఏది భూమి జాగ్రత్త కాడ అన్యాయం చేసిన వాళ్ళ మీద ఏడవకండి, మీకు నష్టం చేసిన వాళ్ళ కాడ ఏడవకండి, భూమి జరిపిన కాడ గదం జరుపుకునే దగ్గర ఏడవకండి, పంచా పెట్టుకోకండి, కొట్టుకోకండి, తిట్టుకోకండి. వింటున్నారా అంటే మా నాయన చెప్పిండు, ఇగో నువ్వు 1 సంవత్సరం వ్యవసాయం చేసినావు కదా, మన భూమిని తెలుసు కదా నీకు, పక్క చేనుడట నేనే అమ్మిన 1 ఎకరం, అయితే వాడట గట్టి జరిపిండట, పోయి చూడిపో అన్నాడు. నేను ఎట్లా చూస్తా? ఇప్పుడు జరిపినా ఊకోని ఇక్కడిని చెప్పగానే పోయి చూస్తానా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎదురు చూసిన. ఆయన వచ్చిండు ఒక రోజున, అయ్యో మరి నాయన అప్పుడు భూమి ఏమిండు, ఇప్పుడు నీ పేరు మీద అయింది కదా భూమి, నువ్వు సంతకం పెడితే నాది పట్టా అవుతుంది, మరి సంతకం పెట్టాను. నేనన్నా నువ్వు కొద్దిగా భూమి జరిపిన నాకు తెలిసింది, నేను ఇక్కడ ఉండను, కరీంనగర్లో ఉంటా, మాది వరంగల్ జిల్లా, కరీంనగర్లో ఉంటా. నేనేమైనా పండించుకొని దాంట్లో ఇంట్లో కూర్చుకొని ఏమైనా బాగుపడుతున్నా, ఇంకో 3 జరుపుకో అన్నా. నిజంగా జరుపుకోయా, నేను దాంట్లో పంట ఎలగబెడతాను, నేనేమన్నా జరుపుకో. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు అట్లా అనొద్దు, ఒకవేళ నేను జరిపితే నేను సర్వనాశనమైపోదును కాక అన్నాడు. చాలదా మాట? చాలదా అంటే సరే పట్టు సంతకం ఇవ్వు, కలుపుకో, మళ్ళీ ఇటు జరుపుతాడనుకున్నాడేమో, ఎక్కడిదక్కడ పెట్టాలనుకున్నాడేమో. కొట్లాటలు మనం ఎగేస్తారు కొంతమంది మనుషులు. భార్యలు అయితే భర్తలకు విషం పోసినట్టే పక్కని తలకాయ వాళ్ళ కొట్టాలన్నట్టు చెప్తారు. వీళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళ మాట లేని వేరు కనుక తలకాయ వాళ్ళ కొట్టారు సుమా, జైలుకి అయిపోతారు. ఓపిక పట్టండి. ఎవరు వాళ్ళు ఎట్లా ఏడుస్తారు, వల ఏడుస్తారు, దొంగ ఏడుపంతా. మళ్ళీ కాసేపు ఎట్లా నవ్వుతారు, మళ్ళా ఏడిపోయి నవ్వే. ఆ ఏడుపు ఆ నవ్వులు కాదు, దేవుని దగ్గర నిజంగా ఏడవండి, మీ దరిద్రం అంతా పోతుంది. దరిద్రం పోవటం కాదు, గుడి అంతా నిండుతుంది. గుడి నిండు కాదు, దేవుడు నిన్ను ఫలించే ద్రాక్షవలంటే నువ్వే అంటాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తా అంటాడు. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారా ఎవరైనా? స్త్రీలారా ఏమండి, స్త్రీలారా యెహోవా మాట వినండి. ఇప్పటిదానికి సైతాన్ మాట విన్నారు జాలిగా, దేవుని మాట వినండి. ఆయన మీతో కాపురం ఉంటానంటాడు,
ఆయన మిమ్మల్ని ఫలించేవారుగా చేస్తానంటున్నాడు. ఆయనే మీ మాటలు పాములు పక్షులు భూమి మీద పాకే ప్రతి జీవి అన్నీ మీ మాట వింటాయట. ఎప్పుడు? ఆయనతో కాపురం చేస్తే. ఇప్పుడు ఏం చేస్తే కాపురం చేయటం అంటే ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే. హల్లెలూయా. ఆయనకు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు అని పేరు ఆయనకు. ఇప్పుడు ఆలోచన కర్త. మనుషులకు ఇచ్చే ఆలోచనలన్నీ సక్సెస్ఫుల్ ఆలోచనలన్నీ ఆయనయే. ఇప్పుడు నేను ఒక పని చేసి సక్సెస్ అయినా అది ఆయన ఆలోచనే. దేవుడు నమ్మలేదనుకో, నేను నమ్మని వాళ్ళ సక్సెస్ఫుల్ ఆలోచనలన్నీ దేవునియే. నమ్మిన వాళ్ళు కూడా ఫెయిల్ అయినరు. నమ్మిన వాళ్ళ ఫెయిల్ అయిన ఆలోచనలన్నీ సైతానియే. అనండి, చెప్పండి ఏమవుతుంది? నమ్మిన వారి ఫెయిల్ అయిన ఆలోచనలన్నీ సాతాను కాపురమే. నమ్మని వారు పాస్ అయిన ఆలోచనలన్నీ దేవునివే. ఇక చెప్పండి, ఎవరికి పరలోకం ఉంటే చెప్పండి, మీరే చెప్పండి. నాకు తెలవక అడుగుతా, మీరే చెప్పండి. ఎవరికి పరలోకం ఉంటే చెప్పండి. అన్ని జనులు పరలోకం వెళ్ళిపోతారు. మీ ఇష్టం, నువ్వు ఇట్నే చేస్తే. వాక్యం రాసిన చూపెట్టమంటే కూడా చూపెడతా. అన్ని జనులు పరలోకాలు ఉంటారు. శాబాదేశపు రాణి పరలోకాలు ఉన్నది. రాహబ్ అనే వేశ్య పరలోకాలు ఉన్నది. ఇప్పుడు తెలుసా? కొర్నేలు కుటుంబీకులు వచ్చిన రోజే పరిశుద్ధాత్మ పొందుకున్నారు, బాప్తిసం పొందుకున్నారు, దేవుని జ్ఞానం పొందుకున్నారు. ఇక మనం 10 సంవత్సరాల నుంచి వచ్చిన ఆత్మ పొందుకోం. కారణం ఏంటిది? ఇదే లోపాలు. అయిపోయింది. స్త్రీలారా అంటే సంఘాలారా, సంఘంలో ఉన్న విశ్వాసులారా, యెహోవా మాట వినండి. మీరు చెవియొగ్గి ఆ నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి. నేను ఒక బ్రదర్ RCM రోమన్ క్యాథలిక్ సంఘం అంటారు. ఆ బ్రదర్ పరిశుద్ధాత్మ పొందాడు. నేను పోయేసరికి, వాళ్ళ ఇంటికి పోయేసరికి ఆయన ఆల్రెడీ పొందుకొని ఉన్నాడు. నేనున్న బ్రదర్, నువ్వు పరిశుద్ధాత్మ పొందినావు కదా, ఎలా పొందావు? మీ సంఘంలో ఒప్పుకోరు కదా, ఎలా పొందావు? అవునే గారు ఎలా పొందానంటే, నాకు చాలా బాధలు ఉన్నాయి. మా నాన్నకి 2 భార్యలు, మా నాన్న చనిపోయిండు. కుటుంబ భారం అంతా చిన్నమ్మ పిల్లలది, మా అమ్మ పిల్లలది అంతా నా మీదనే మోపబడ్డది. నేను ఒక్కనే కొడుకును, 3 చెల్లెళ్ళు. ఇక నేను ప్రార్థన, ఎప్పుడు రోదనే ఏడ్చుకుంటూ కన్నీటి ప్రార్థన చేస్తా. అప్పుడు నాకు తెలవకుండానే నా మీదకి అభిషేకం వచ్చింది. భాషలు మాట్లాడుతున్నప్పటి నుంచి అన్నాడు. హల్లెలూయా. మీరు కనుక యేసుప్రభు చూసిన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి తప్పించడానికి ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో. అప్పుడు ఆకాశం తెరవబడి పరలోకించి ఒక దూత ఆయన కనబడి బలపరిచింది. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే నీకు దర్శనాలు రాబోతున్నాయి. కన్నీటి ప్రార్థన చేస్తే నీ హృదయం వేదనతో ఉంటే అబ్రహాముకు దేవుడు వాక్యం దర్శనం వచ్చినట్టు దర్శనంలో వాక్యం కనబడబోతుంది. నువ్వు కనుక ఇప్పటి నుంచి కన్నీటి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోబోతున్నావు. ఇప్పటి నుంచి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ఆయుష్ పొడిగించబడబోతుంది. ఇప్పటి నుంచి నువ్వు కనుక ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో కాపురం ఉన్నావని రుజువుపరచబడుతుంది. నువ్వు దేవుని మాట విన్నావు, ఆ నోటి మాట ఆలకించావని రుజువవుతుంది. కనుక దేవుని కృపలను వర్ధిల్లబోతున్నావు. సామెతల గ్రంథం 18:20 ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత. నువ్వు ఇప్పటివరకు ఏం పనులు చేసినావో కానీ తృప్తి లేదట. ఉద్యోగం చేసినావో, వ్యాపారం చేసినావో, ఆటో నడుపుకున్నావో, బండి నడుపుకున్నావో, నీ తెలివితేటలు ఉపయోగించి ఏమేం కథలు చేసినావు కానీ తృప్తి లేని జీవితం జీవిస్తున్నావు. అవునా? అయితే ఇప్పటి నుంచి నువ్వు అంగలార్పు విద్య కనుక నేర్చుకొని ఇంకా అనేకులకు నేర్పేవాడు, నేర్పేదానం అయితే మాత్రం నీ నోటి ఫలము చేత నీ కడుపు నిండబోతున్నది. హల్లెలూయా. కడుపు నిండటం నీకు ఏది కొదవ చేయడు, అన్ని తృప్తిపరచబోతున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందబోతున్నాడు. నువ్వు పెదవుల్ని దేవుని సువార్త కొరకు ఉపయోగిస్తే హల్లెలూయా
నీ భూమి పంట సమృద్ధిగా పండబోతున్నది. నీకు బర్రెలు బాగా పాలియబోతున్నాయి. నీ ఆటో బాగా నడవబోతున్నది. మీ దందా బాగా నడవబోతున్నది. మీరు ఏ పని అయితే మొదలు పెడుతున్నారో ఆ పనిలో దేవుడు సఫలం చేయబోతున్నాడు. అతడు చేయనిదంతయు సఫలమగును అనే మాట నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నాకు అంతో ఎంతో భూమి ఉన్నది, అయితే అప్పటి వరకు పంట పండలే. దేవుడు అన్నాడు, ఇప్పటి నుంచి నీ భూమి పంట పండుతుందని వినిపించాడు. అంతే, అప్పటి నుంచి భూమి పంట పండుతుంది. హల్లెలూయా. ఇప్పటి నుంచి మీకు ఆదాయం రాబోతున్నది. ఆదాయం స్టార్ట్ ఈ నెల నుంచి. ఆమెన్. కానీ రోదన సంగతి ఏంది? అప్పుడే నోరు తెరవలేదు, ఇప్పుడు ఆమెన్ అంటున్నావు. రోదన నేర్పించాలి ఇతరులకు. నీ పెదవుల ఆదాయం చేత నువ్వు తృప్తి పొందబోతున్నావు. నువ్వు ఎవరికైతే స్వస్థత కార్యం చేయబోతున్నావో దేవుడు పరలోకం చూసి నిన్ను తృప్తిపరచబోతున్నావు. నువ్వు ఎవరిని ఆదరిస్తున్నావు, ఎవరిని ధైర్యపరుస్తున్నావు, ఎవరిని బలపరుస్తున్నావో, నీ పెదవుల ప్రార్థన ద్వారా ఎవరికి సంతానం కాబోతుందో, ఎవరికి వివాహం కాబోతుందో, ఎవరికి ఉద్యోగం రాబోతుందో, ఎవరికి ఆశీర్వాదం రాబోతుందో, ఎవరికి దీవెన రాబోతుందో, అవన్నీ దేవుడు నీ లోపల పెట్టించుండు. నువ్వు విడుదల చేస్తే చాలు అవన్నీ వాళ్ళకైతే. అట్లా నువ్వు రోజు ఇతరులకు చేయటం మూలంగా దేవుడు నేను తృప్తిపరచబోతున్నాడు. నాకైతే తృప్తి. రోజు 10,000 సంపాదించుకునే వ్యాపారంలో అస్సలే తృప్తి లేదు. ఇప్పుడైతే అసలు తృప్తి అంటే తృప్తి. మీకు ఎట్లుందో నాకు తెలియదు. ఎట్లున్నది నువ్వు ఎలబెడితివి, మాకు అన్ని కష్టాలే, మాకు బాధలే అని, తృప్తి లేని జీవితం జీవిస్తున్నారని. వద్దాం మరి, మీకు తృప్తి వద్దాం. నిజంగా చెప్పు, తృప్తి వద్దాం. కావాలంటే మరి ఏడవాలి, కావాలంటే కాపురం చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుడు అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి హల్లెలూయా తన కనుపాపలే ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాను. అంత గొప్ప ఉపద్రవం నుంచి, అంత పెద్ద ఒంటరితనం నుంచి దేవుడు నన్ను కాపాడింది. ఎందుకొరకు? నీ పెదవుల ఆదాయం చేతను తృప్తి పొందాలి. పెట్టుబడి అవసరం లేదు, వ్యాపారం అవసరం లేదు, ఇంకా ఏదో దందా చేయనవసరం లేదు. మన పెదవులు దేవుని పని కొరకు ఉపయోగిస్తే అదే ఒక ఉద్యోగం. చెప్పండి, అదే ఒక పెదవులు దేవుని పనికి ఉపయోగిస్తే చాలు, దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే చాలు. అది నీకు తృప్తికరమైన జీవితాన్ని, తృప్తికరమైన భవిష్యత్తును నీ కొరకు సిద్ధం చేసి రెడీగా ఉంచింది. అందుకొరకు స్త్రీలారా, యెహోవా మాట వినండి, చెవియొగ్గి నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్పండి. హల్లెలూయా. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేతవాడు తృప్తి పొందను. ఇప్పటి వరకు కడుపు నిండా అన్నం తినలేదట, కడుపు నిండా ఇక మీకు ఏది తృప్తికరంగా లేనే లేదట. ఇప్పటి నుంచి తృప్తికరమైన జీవితం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. తృప్తికరమైన భవిష్యత్తు మీకు ఉన్నది. మీకు తృప్తి అయినాక ఇంకా అటు ఇటు ఉరుకుడు ఉంటుందిగా. నాకైతే యేసుదేవుని దగ్గరకు వచ్చినాక తృప్తి ఎక్కడికి ఉరుకుడే లేదు. ఏ గుట్ట మీద కొరుకుడు, ఆ పుట్ట మీద కొరుకుడు, ఏ చెట్టు మీద కొరుకుడు ఎక్కడికి లేదు. కదలకుండా దేవుని మందిరంలో స్తంభంలాగా స్థిరపడు. పెదవుల ఆదాయం చేత తృప్తి పొందుతున్నట్టు నమ్మండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాస్తుంది. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ చూసినా. ఇప్పుడు సిద్దిపేటలో ఉన్న మీరు కనుక ఈరోజు ఏడవటం మొదలు పెడితే దేవుని దగ్గర 24 మంది పెద్దలు ఉన్నారు, పరిశుద్ధులు, అపోస్తులు ఉన్నారు లోకంలో ఎంతోమంది. వాళ్ళ ప్రార్థన మీ ప్రార్థన, వాళ్ళ అప్లికేషన్ మీ అప్లికేషన్ అన్నీ దేవుని దగ్గర పోతాయట. ఈరోజు వాక్యం విన్నారు సిద్దిపేట వాళ్ళు, వాళ్ళ అప్లికేషన్లన్నీ నా దగ్గరికి రాబోతున్నాయి. వాళ్ళందరూ ఏది అడుగుతారో అది ఏడుచుకుంటూ, ఏది అడుగుతారో అది ఇవ్వబోతున్నా రెడీగా ఉన్నాయని దేవుడు దర్శనంలో పరలోకంలో అందరూ ఎదురు చూస్తున్నారు.
దేవుని కృప మీ మీదకి రాబోతున్నది. ప్రకటన గ్రంథం 8:4 ఇలా చెప్తున్నది, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుంచి పైకి లేచి దేవుని సన్నిధికి ఇప్పుడు చేరబోతుంది. ఇప్పుడే మీరు కనుక రోదన చేయడం ప్రారంభిస్తే, అంగలార్పు విద్య నేర్పడం మీ పిల్లలకు నేర్పిస్తే, ఇప్పుడే మీ ఏ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిసి మీ ప్రార్థన దేవుని సముఖంలోకి వెళ్ళబోతున్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక మినిస్టర్కి చాలా దగ్గర దోస్తున్నాడు అనుకో, ఆయన ఇన్ని అప్లికేషన్లు తీసుకొచ్చిండు శాంక్షన్ చేయమని, దాంట్లో మీది కూడా ఉన్నది అనుకో, ఓకే అవుతుందా కదా? అట్లా ఉన్నది ఇప్పుడు మీ పరిస్థితి. ఇప్పుడు సిద్దిపేట అప్లికేషన్లన్నీ పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిసి దేవుని సన్నిధికి ధూపంలాగా చేరబోతున్నది. ఇప్పటి నుంచి ఎవరు ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తారు, ఎవరు ఆయనతో కాపురం చేయడానికి ఇష్టపడతారు, ఎవరు మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పిస్తారో వాళ్ళ ప్రార్థన, వారి నోటి ఫలాలు, వారి నోటి నుంచి ఏం ఫలాలు అయితే రాబోతున్నాయో, ఎంతమందికి మంచి మాటలు వినిపిస్తారో దాన్ని బట్టి నీ ప్రార్థన వింటాడు. ఎంతమంది పెదవుల ఆదాయం చేత తృప్తి పొందుతున్నారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరు ఏడుస్తున్నారో వాళ్ళ మాటలే ఫలిస్తాయి. ఎవరు దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారో, రోదన చేస్తున్నారో, అంగలార్పు విద్య నేర్పిస్తున్నారో పిల్లలకు, వారి ద్వారానే కార్యం జరగబోతుంది. అందుకొరకే దేవుడు అరణ్య ప్రదేశంలోను మహాభీకర ధ్వని గల పాడైన ఎడారిలోను దేవుడు నిన్ను ఎన్నుకొని పిలుచుకొని నిన్ను ఆవరించి పరామర్శించి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ పని కొరకే, ఈ దీవెనలు ఇవ్వటం కొరకే నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ఇలా నడుస్తుంటే మేఘము వలను పైకి ఎగిసివచ్చు గువ్వల వలను అనేక మంది దేవుని దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో, ఇలాంటి వారితోటి దేవుడు కాపురం ఉంటాడు. అంతేగాని పేరు పెట్టుకొని క్రైస్తవులు అన్న వారితో కాపురం ఉండడు. వారు ఆయన ప్రజలై ఉంటారు, దేవుడు తానే వారి దేవుడయండి, వారి తోడై ఉంటాడు. తోడు కాదు, ఇంకా ఆ తర్వాత వచ్చిన వారి కనుల ప్రతి భాష బిందు తుడిచివేస్తాడు. దేవుడు ఒక్కసారి ఏడుపిట్లా తుడిచిందంటే నువ్వు చచ్చిన దానికి ఇక మళ్ళీ ఏడిచే స్థితిలే రావు. నాకైతే ఇప్పుడు ఏడుపు రమ్మంటే రానే రాదు అసలు. ఏడిసిన అయిపోయింది, ఏడిసిన బయట. ఇప్పుడు అన్న వచ్చి ఏడిచింది కొడుకుని ఏమని, తుడిచిండా లేదా? 7 పిల్లల్ని కన్నది, ఒక్కళ్ళు కాదు, 2 కాదు. ఒక పిల్లగాని మొట్టమొదటి పిల్లగాని దేవునికి ఇచ్చింది, 6 పిల్లగాళ్ళు ఇంట్లో ఉన్నారు. తెలుసా ఎంతో గొప్ప దేవుడు అనుకుంటున్నారు మీరు? కేవలం కాపురం చేయక ఏడవకనే పోతున్నాయి, మీ సంసారాలన్నీ ఆగమాగం అవుతున్నాయి. ఏడుస్తారా? మాట్లాడరింది ఎవరి దగ్గర? ఎవరైనా తిడితే, ఎవరైనా నిందలేస్తే, ఎవరైనా కాని మాటలు అంటే, నీ మీద చెడ్డ ప్రచారం చేస్తే వాళ్ళు ఏడుస్తారా? ఆ ఏడుపుకి ఏమి రాదు అసలు. ప్రార్థన చేసుకుందాం, ఏడుద్దాం. చెప్పండి, తీర్మానం చేయండి. దేవాయిపై నుంచి ఏడుస్తాం, తీర్మానం చేయండి. దేవుని కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి, ఆయన కనికరం నీ మీద ఉన్నది. సహోదరి సహోదరులారా, దేవుడు వారిని ఆస్వాదించినట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. దేవుని కృప నీకు తోడుగా ఉన్నది. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారి ప్రజలయందురు, ఆయన వారితో కాపురముండును, దేవుడు వారికి తోడై ఉండును. ఈ రోజు నుంచి దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ కడుపు నిండబోతున్నది, ఆయన కటాక్షణ మీదకి రాబోతున్నది. నువ్వు తృప్తిపరచబడబోతున్నావు. యెహోవా మాట వినండి, చెవి ఎగ్గి ఆ నోటి మాట ఆలకించండి. నీ కుమార్తెలకు రోదనము నేర్పండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకోండి, కన్నీటితో ప్రార్థన చేయండి. రోదన ధ్వని వినబడాలి. మీ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిసి దేవుడి సన్నిధికి వెళ్ళబోతున్నాయి. అవును 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 అవును. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిసి
దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరబోతుంది. నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. ఆయన కృపచేత నీ ప్రార్థన వినబోతున్నాడు. ఆయన దయాదాక్షిణ్య చేత నీ ప్రార్థన వినబోతున్నాడు. నీ రోదన ధ్వని దేవుని సన్నిధికి పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిసి చేరబోతున్నది. అవును 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 అవును. రే బా కబా లరా తరా జమా కలారా ఓ రే బాబా బాబా బా రషబా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతున్నది. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీ బాధలు దేవుడు చూస్తున్నాడు. నీ కష్టాలు దేవుడు చూస్తున్నాడు. నీ ఇబ్బందులు దేవుడు చూస్తున్నాడు. నీ ఎరుకులు దేవుడు చూస్తున్నాడు. సహోదరి సహోదరుడా, అవును 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 అవును. దేవుడు వారిని ఆశీర్వదించిండు. దేవుడిని ఆశ్రయించబోతున్నాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు ఫలిస్తున్నారు, అభివృద్ధి పొందబోతున్నారు. విస్తరించే భూమిని నిండించండి. మీరు విస్తరించే భూమిని నిండించబోతున్నారు. దాన్ని లోబరుచుకోబోతున్నారు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలబోతున్నారు. ఈ రోజు నుంచి దేవుడు మీకు వాటి అన్నిటి మీద, దేవుని సృష్టి అంతటి మీద అధికారం ఇస్తున్నాడు. సృష్టి యావత్తు మిగుల అపేక్షతో మీ కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. అవును అవును అవును. ఈ అధికారం కలిగి నువ్వు తృప్తిపరచబడి దేవునితో కాపురం ఉంటూ నువ్వు అనేక జనములను మేఘంలాగా ఎగిసి వచ్చే గువ్వల్లాగా సన్నిధికి నీ ద్వారా రావాలి. నువ్వు రోదన ధ్వని వినబడాలి. దేవునికి అంగలార్పిత నేర్పించాలి. దేవుని కృప. సహోదరి, నీ దుఃఖంతో నీ సమస్య పరిష్కారం. సహోదరి, నీ కన్నీటితో నీ ఇరుగు పొరుగు వారి సమస్యల పరిష్కారం. నీ ద్వారా అనేక మందికి సంతానం కలగబోతున్నది. నీ ద్వారా అనేక మందికి రక్షణ కలగబోతున్నది. నీ ద్వారా అనేక మంది అభిషేకం కలగబోతున్నది. నీ ద్వారా అనేక మంది మేళ్లు పొందుకోబోతున్నారు. నీ ద్వారా అనేక మంది దేవుని వైపు తిరగబోతున్నారు. మేఘాల్లాగా రాబోతున్నారు. ఎగిసి వచ్చే మేఘాల్లాగా, పెద్ద వర్షపు సమయంలో మేఘాలు వచ్చినట్టుగా నీ ద్వారా ప్రజలు ఆయన సన్నిధికి రాబోతున్నారు. అవును 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 అవును. ఓ రే బాబా బాబా రషబా. ఫిల్ 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 ఫిల్. నీ రోదన ధ్వని ఆయనకి వినబడాలి. నీ కన్నీరు ఆయన కనబడాలి. కొంతమంది కడుపుల నొప్పితో బాధపడుతున్నారు. మీ కడుపుల నొప్పి మాయం కాబోతున్నది, అదృశ్యంగా పోతున్నది. అవును 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 అవును. ఓ రిబరి బరి 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 బరి. దేవునిని తృప్తిపరచబోతున్నాడు. నోటి ఫలము చేత నీటిలో నుంచి దేవుడు ఫలాలు ఇవ్వబోతున్నాడు. మీ కడుపు నిండబోతున్నది. మీ కడుపు నిండబోతున్నది. తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తిపరచబడబోతున్నారు. తృప్తి పొందే జీవితం దేవుడు మీకు సిద్ధం చేశాడు. తృప్తి పడే జీవితం దేవుడు మీకు సిద్ధం చేశాడు. అనగా మీ కోరికలు నెరవేరబోతున్నాయి. మీ ఆలోచన సఫలంగా పోతున్నాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగబోతున్నది. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగబోతున్నది. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిసి దేవుని సన్నిధికి చేరబోతున్నది. అవును 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 అవును. అప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు నీతో నివసించబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండబోతున్నాడు. నీ కుటుంబంలో యజమానిగా ఉండబోతున్నాడు. నీ ఇంట్లో దేవుడు రాబోతున్నాడు. ఈరోజు దేవుడు ఈరోజు నీ ఇంటికి రాబోతున్నాడు. దేవుడు నీ ఇంట్లోనే ఉండబోతున్నాడు. నీతోనే కాపురం చేయబోతున్నాడు. అవును 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 అవును. నీ ప్రతి భాష బంధు తుడిచివేయబడబోతుంది. నీకు ఇక కన్నీరు రానే రాదిక, బాధలుండనే ఉండవు. అవును 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 అవును. నువ్వు ఇప్పటి నుంచి ఆయన ప్రజవు. నీ ఇంట్లో కాపురం ఉండబోతున్నాడు. ఇప్పటి నుంచి నువ్వు ఆయన దానవే.